ఎస్ లీడర్స్, మనము ముందుగా మన డాష్ బోర్డ్ లో ఉన్న ఆప్షన్స్ ను, అలాగే మన మెనూలో అంటే పిఎంవైటి స్టేకింగ్ మన ఐడిలో ఉన్న మెనూ ఆప్షన్స్ ను ముందుగా తెలుసుకొని తర్వాత మన దగ్గర ఏవైతే కొత్తగా వచ్చినాయో వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఎస్ లీడర్స్, ముందుగా చూడండి, మనం డాష్ బోర్డ్ లో కనుక చూసుకున్నట్టయితే మై రెఫరల్స్ స్టార్టింగ్ లో మీరు మొబైల్ లో కనుక చూస్తే మై రెఫరల్స్ మై రెఫరల్స్ అని ఉంటుంది. మై రెఫరల్ అంటే ఏదైతే మీరు డైరెక్ట్ గా రెఫరల్ చేస్తారో ఆ రెఫరల్ మాత్రమే ఉంటాయి. అంటే ఈ ఐడికి, ఎగ్జాంపుల్ ఈ ఐడికి డైరెక్ట్ గా 2 రెఫరల్స్ లెఫ్ట్ లో ఉన్నాయి, 2 రెఫరల్స్ రైట్ లో ఉన్నాయి. అవి డైరెక్ట్ రెఫరల్స్. మరి ఆ కింద కనుక చూసుకున్నట్టయితే మీకు ఇలా యాక్టివ్ అయినవి ఆ 2లో ఎన్ని యాక్టివ్ అయినాయి? సార్ కోచ్జీ జగదీష్ గారు, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు చూడండి. సార్ మీరు ఏదైనా ఆర్ట్ వేయాలనుకుంటే ఇంట్లో వేసుకోండి, ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు. అందరూ ఇక్కడ వినడానికి వచ్చారు, మీరు కూడా వినడానికి వచ్చారు. ఎస్ లీడర్స్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఇక్కడ ఏదైతే 2 లెఫ్ట్ లో 2 రైట్ లో ఆల్రెడీ ఈ ఐడి రెఫరల్ చేసి ఉంది. వాటిలో 2 లెఫ్ట్ లో యాక్టివ్ ఉన్నాయి, అందులో 2 రైట్ లో యాక్టివ్ ఉన్నాయి. ఇది అలాగే మై డౌన్ లైన్ టీమ్, ఏదైతే మన డౌన్ లైన్ లో టీం ఉంటుందో ఆ టీంని ఇక్కడ చూపిస్తుంది. ఇవి మన బిఎన్బి క్రాక్స్ నుంచి బిఎన్బి చైన్ కి అప్డేట్ అయినప్పుడు ఇవన్నీ 0 అవడం జరిగింది. మళ్ళీ మనకు సర్వర్ లో అప్డేట్ చేస్తారు. ఇవి ఏంటంటే మన టీంలో, మన కింద డౌన్ లైన్ టీంలో లెఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు, రైట్ లో ఎంతమంది ఉన్నారని చూపిస్తుంది. దాంతో అందులో ఎంతమంది యాక్టివ్ అయినారో ఇక్కడ చూపిస్తుంది. ఇది నెక్స్ట్ కనుక చూస్తే రెఫరల్ డౌన్ లైన్ స్టేకింగ్. ఈ రెఫరల్ డౌన్ లైన్ స్టేకింగ్ వచ్చి ఇదేమో టోటల్ టోటల్ రెఫరల్ డౌన్ లైన్ స్టేకింగ్ ఇక్కడ ఉంటుంది. దానిలో లెఫ్ట్ రెఫరల్ ఎంతమంది, అంటే మనం పర్సనల్ గా మన ఐడికి మనం డైరెక్ట్ గా ఎంతమందిని రెఫరల్ చేసాము, ఎంత స్టేక్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. రైట్ రెఫరల్ అంటే ఈ ఐడికి లెఫ్ట్ లో 2 యాక్టివ్ అయి ఉన్నారు, రైట్ లో 2 యాక్టివ్ అయి ఉన్నారు. అందువల్ల $10 యాక్టివ్ అవడం వల్ల ఇక్కడ $20 ఏమో లెఫ్ట్ లో స్టేక్ అవడం జరిగింది, రైట్ లో కూడా $20 స్టేక్ అవడం జరిగింది. ఈ కింద చూసుకున్నట్టయితే లెఫ్ట్ డౌన్ లైన్ అంటే మన టీం ద్వారా, అంటే మన టీం ద్వారా ఎంత ఎంత బిజినెస్ జరిగింది అంటే $656 బిజినెస్ లెఫ్ట్ లో జరిగింది, రైట్ లో కూడా $656 బిజినెస్ జరిగింది. ఇది టోటల్ రెఫరల్ అండ్ డౌన్ లైన్ టీం గురించి ఏదైతే ఉందో అది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ డిఎంసి, ఈ ఐడికి లెఫ్ట్ డిఎంసి 21 ఉంది, రైట్ డిఎంసి 21 ఉంది. అంటే ఇక్కడ 10-10 డిఎంసి, మన ఈ డిఎంసి చార్ట్ లో ఎప్పుడైతే 10-10 డిఎంసి అవుతుందో అప్పుడు మనకు $1 మనం ఎగ్జిక్యూటివ్ అవుతాము. అప్పుడు మనకు రాయల్టీ $1 రావడం జరుగుతుంది. ఈ ఐడి కూడా ఆల్రెడీ $1 మ్యాచ్ అయింది, 21 డిఎంసీస్ ఉన్నాయి కాబట్టి టోటల్ డిఎంసీస్ వచ్చి 42. ఈ లెఫ్ట్ రైట్ క్యాల్కులేషన్ తో ఇక్కడ టోటల్ డిఎంసీ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఉందో ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ యాక్చువల్లీ మనం ఏదైతే $10 ఈ ఏరియాలో ఏదైతే ఉందో మనము ఫస్ట్ ఈ ఐడిని $10 తో యాక్టివ్ చేయడం వల్ల మనకు కంపెనీ ఏదైతే ఇస్తుందో మనము 689, ఇప్పుడు ఉన్న రేట్కి 689 కాయిన్స్ తో మనం స్టేక్ చేస్తాము, అంటే $10 తో. ఇంతకు ముందు 100% బిఎంవైటి కాయిన్స్ తో చేసేవాళ్ళము, ఇప్పుడు $10 అంటే ఆ $10 విలువైన కాయిన్స్ చేసేవాళ్ళము, ఇప్పుడు 10 యూఎస్డిటీతో 100% యూఎస్డిటీతో చేయాలి. మనము 100% యూఎస్డిటీతో కనుక చేస్తే మనకు 1000 కాయిన్స్ మనకు స్టేకింగ్ లో వస్తుంది కంపెనీ. ఇవి 25 మంత్స్ తర్వాత 25 మంత్స్ వరకు స్టేకింగ్ లో ఉంటాయి. ఆఫ్టర్ 25 మంత్స్ 100% లీడర్స్ 100% రిలీజ్ అవుతాయి. కావాలంటే మనము యూటిలిటీలో అయినా, లేకుంటే ఫ్లైట్ టికెట్ కి అయినా, లేదంటే మనము 100% సేల్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ కనుక చూసుకుంటే చూడండి, ఫస్ట్ ఈ ఐడి ఒకేసారి స్టేక్ చేయడం జరిగింది కాబట్టి $10 అని చూపిస్తుంది. ఒకవేళ మళ్ళీ రీటాప్అప్ కనుక చేస్తే మళ్ళీ $10 చేస్తాం కాబట్టి అప్పుడు 20 అవుతుంది. అలా ఇక్కడ
ఈ $10తో ఉంది కనుక దీని స్వాప్ లిమిట్ ఎంత ఉంది? $2 ఉంది. మరి రిమైనింగ్ స్వాప్ లిమిట్ వచ్చి $2 ఉంది. మరి దీన్ని ఎలా క్యాల్కులేషన్ చేస్తారు? చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏదైతే ఇంతకు ముందు బిఎంవైటి కాయిన్ మన బిఎంవైటి కాయిన్ ద్వారా 100% బిఎంవైటి కాయిన్ ద్వారా ఎవరైతే మన ఐడీలను యాక్టివేట్ చేసుకున్నారో వాళ్లకు మాత్రమే ఇలా ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ రీటాప్ అప్ అప్పుడు ఈ 2 స్వాప్ లిమిట్ రిమైనింగ్ స్వాప్ లిమిట్ అంటే 2+2 అంటే ముందుగా మన ఐడి యాక్టివేట్ అయినప్పుడు ఏదైతే $10 ఉందో దానిలో $10లో 20% అంటే $2. 20% అంటే $2. మళ్ళీ రిమైనింగ్ నెక్స్ట్ మళ్ళీ టాప్అప్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో 20% $2. మొత్తంగా $4లో అంటే మీ ఐడి యాక్టివ్ అయ్యి నెక్స్ట్ రీటాప్అప్ ఎప్పుడైతే చేస్తారో ఆ రీటాప్అప్ చేసేటప్పుడు ఫస్ట్ టైం $4తో స్వాప్ అంటే $4 విలువైన కాయిన్స్ మనము కంపెనీ దగ్గర బై చేసి అప్పుడు ఆ కాయిన్స్ మన దగ్గర వచ్చిన కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లస్ రిమైనింగ్ $6 సంబంధించిన కాయిన్స్ ని కలిపి మనము రీటాప్అప్ మళ్ళీ రీస్టేక్ చేయాలి. ఇది మీరు ఇప్పుడు ఏదైతే కొత్తగా 100% యూఎస్డిటీతో వచ్చిండ్రో ఆ యూఎస్డిటీతో ఐడి కనుక మీరు యాక్టివేట్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా స్వాప్ లిమిట్ ముందే మనం డాలర్స్ పే చేస్తాం కాబట్టి స్వాప్ లిమిట్ 0 ఉంటుంది. నెక్స్ట్ టైం రీటాప్ అప్ చేసేటప్పుడు మీరు 100% బిఎంవైటీతో చేయొచ్చు. $2తో బై చేస్తే సరిపోతుంది. ఇది మీరు గమనించాలి. ఇప్పటికి ముందు బిఎంవైటీ ఇంతకు ముందు 100% బిఎంవైటీతో చేశాం కాబట్టి ఫస్ట్ రీటాప్ అప్ అప్పుడు $4తో బై చేసి మళ్ళీ రీస్టేక్ చేయాలి. ఇప్పుడు కొత్తగా ఏవైతే ఐడీలు యాక్టివేట్ అవుతున్నాయో అంటే 100% యూఎస్డిటీతో యాక్టివేట్ అవుతున్నాయో వాళ్ళు నెక్స్ట్ రీటాప్ అప్ అప్పుడు $2తో బై చేసి మళ్ళీ రిమైనింగ్ రీస్టేక్ చేస్తే సరిపోతుంది. ఇది మీరు గమనించాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మై ఎర్నింగ్ బ్యాలెన్స్. ఈ మై ఎర్నింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి ఏమంటే చూడండి మై ఎర్నింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే గ్రీన్ లో ఉందో ఇది టోటల్ మన ఇన్కమ్. టోటల్ అంటే మన ఎర్నింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఎర్నింగ్ ఇన్కమ్ వచ్చి ఏమేమి వస్తుంది? ఒకటి వచ్చి మన రాయల్టీ కాకుండా క్యాష్ బ్యాక్ బోనస్ ఒకటి, రెండోది వచ్చి రెఫరల్ ఇన్కమ్, మూడు వచ్చి మీకు స్టేకింగ్ మ్యాచింగ్, అప్లైన్ రెఫరల్ ప్లస్ అప్లైన్ మ్యాచింగ్ ప్లస్ లీడర్షిప్ అలాగే రివార్డ్స్ అన్ని కలిపి ఈ ఎర్నింగ్ ఇన్కమ్ లోకి వస్తాయి. రాయల్టీ అనేది డిఎంసి రాయల్టీ అనేది నార్మల్ గా దానికి వేరే ప్లేస్ ఉంది, మీకు నెక్స్ట్ స్టెప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ వెళ్తుంది. ఇది ఏదైతే ఉందో అది ఎర్నింగ్ మాత్రము ఇక్కడికి వస్తుంది. ఇక్కడ టోటల్ ఎర్నింగ్ ఇన్కమ్ ఇక్కడ వచ్చేసరికి విత్డ్రా చేసింది ఇప్పటి వరకు ఎంత అయితే విత్డ్రా అయిందో ఆ విత్డ్రా చేసింది మీ రిమైనింగ్ ఇక్కడ చూపిస్తుంది. మరి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే చూడండి వ్యూ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మీరు క్లిక్ చేసిన ప్లస్ అలాగే ఇక్కడ స్టేక్ అండ్ ఎర్నింగ్ లో ఇక్కడ స్టేక్ ఎర్నింగ్ ఉంది చూడండి. స్టేక్ ఎర్నింగ్ లో క్లిక్ చేసిన సేమ్ ప్లేస్ కి వెళ్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన మై ఎర్నింగ్స్ లో క్లిక్ చేసిన సేమ్ ప్లేస్ కి వెళ్తుంది. ఇక్కడ వచ్చేసరికి మన టోటల్ ఎర్నింగ్ ఇన్కమ్స్ ఇక్కడ కనబడతాయి. ప్లస్ దాంతో పాటు సాటర్డే సండే ఏదైతే మన రాయల్టీ ఉంటుందో ఆ రాయల్టీ కూడా ఇక్కడే కనబడడం జరుగుతుంది. చూడండి నిన్న ఏదైతే రాయల్టీ ఉందో ఈ ఐడికి $1 కనుక నిన్న వేసిన రాయల్టీ ఇక్కడ ఆల్రెడీ క్రెడిట్ అయింది. చాలా మంది లీడర్లు ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సార్ నాకు రోజుకు అంటే నేను $1 రాసి పోతే రోజుకు $1 చొప్పున 365 రోజులు ఇస్తా అన్నారు కంపెనీ. కానీ నాకు వారానికి 2 రోజులే ఇస్తున్నాడు, మిగతా రోజులు ఇవ్వట్లేదు అని. అంటే రాయల్టీ మండే టు ఫ్రైడే ఏదైతే రాయల్టీ ఇస్తుందో అది వచ్చి డిఎంసి ఎర్నింగ్ లో ఉంటది. ఓన్లీ సాటర్డే సండే మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించగలరు. మరి నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మన డాష్ బోర్డ్ లో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ మై ఎర్నింగ్ తర్వాత ఇక్కడ బిఎంవైటి కాయిన్ ప్రైస్. ఇది మన కాయిన్ ప్రైస్ ఏదైతే ఉందో ఇప్పుడు 0.0145. మరి దీన్ని రూపీస్ లో తెలుసుకోవాలంటే ఎలా అంటే చూడండి 0.0145
0.0145. దీనిని మీరు 90 రూపీస్ కనుక మల్టిప్లై కనుక చేస్తే మీకు రూపీస్ లో వస్తుంది. అంటే రూపాయి 30 పైసలు అని అర్థం. మన కాయిన్ ప్రైస్ ఇప్పుడు మన స్టేకింగ్ ప్రైస్ లీటర్స్ ఇది ఏదైతే ఉందో ఇక్కడ స్టేకింగ్ ప్రైస్. అదే మనం బై చేయాలంటే మన కంపెనీ దగ్గర ఏదైతే కాయిన్ బై చేస్తామో బై చేయాలంటే 0.0140 ఇంటూ మనం కనుక 90 రూపీస్ కనుక చేస్తే మనకు వస్తుంది రూపాయి 26 పైసలు. అంటే మనం కంపెనీ దగ్గర మనం డాలర్ పెట్టి కనుక కాయిన్ బై చేస్తే రూపాయి 26 పైసలకే మనకు కాయిన్ వస్తుంది. దాన్ని మనం స్టేకింగ్ లో పెడతాము రూపాయి 30 పైసలు లాగాన. అంటే దీని అర్థం ఏంటంటే మనం కాయిన్ కంపెనీ దగ్గర కొనుక్కుంటే 710 కాయిన్స్ వస్తాయి. అదే మనం స్టేకింగ్ లో ఎన్ని పెడతాం, 689 పెడతాము. అలా మనకు నియర్లీ 25 కాయిన్స్ మనకు ప్రాఫిట్ లో ఉంటుంది మనం కంపెనీ దగ్గర కాయిన్ కొనుక్కున్నప్పుడు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే చూడండి, ఇప్పటి వరకు ఈ ఐడి విత్డ్రావల్ బిఎంబిఐటి అంటే చివరి స్టేజ్ అయినా మన డిఎంసి విత్డ్రావల్ నుంచి డిఎంసి వాలెట్ నుంచి డైరెక్ట్ గా మెటమాస్క్ వాలెట్ కు ఎన్ని కాయిన్స్ అయితే వెళ్తాయో అక్కడ మనకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ $30 ఈ ఐడి $10 ఉంది కాబట్టి దీని విత్డ్రా లిమిట్ $30. ఈ $30 ఎప్పుడైతే ఈ ఐడి రీచ్ అవుతుందో అంటే ఈ విత్డ్రా లిమిట్ కానీ లేదా ఈ డిఎంసి ఏజెంట్ బోనస్ కానీ ఏదైతే $30 రీచ్ అవుతుందో అప్పుడు మళ్ళీ మనము స్వాప్ లిమిట్ ఏదైతే ఈ ఐడికి ఉందో ఆ ఐడికి ఆ స్వాప్ లిమిట్ మనం బై చేసి కంపెనీ దగ్గర తర్వాత రీటాప్అప్ చేయాలి. మరి ఇక్కడ ఇంకా 27% ఉంది. ఈ రౌండ్ లో చూపించేది కనుక ఉంటే ఇది పర్సెంటేజ్ అన్నమాట. మనము $30 విత్డ్రావల్ అంటే ఇక్కడ $8 ఇప్పటి వరకు తీసుకుంది 8.3, దానికి 27% చూపిస్తుంది. నెక్స్ట్ కనుక చూస్తే రెఫరల్ బోనస్. మనము ఎవరినైతే రెఫరల్ చేస్తామో రెఫరల్ చేయడం వల్ల మనము జనరల్ గా ఎవరినైనా ఫస్ట్ $10 రెఫరల్ చేస్తాము. $10 రెఫరల్ చేయడం వల్ల మనకు వచ్చేది 5% అంటే $0.5. మరి ఈ ఐడికి ఇంతవరకు రెఫరల్ బోనసే లేదు. మరి ఎందుకు రాలేదు అంటే మన రెఫరల్ బోనస్ ఎట్లా క్యాల్కులేషన్ చేస్తారంటే మీరు వచ్చి ముందుగా 4 డైరెక్ట్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు 5th డైరెక్ట్ నుంచి మనకు రెఫరల్ బోనస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ డిఎంసి ఏజెంట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతామో అప్పటి నుండే మనకు రెఫరల్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ ఐడికి 4 డైరెక్ట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు యాక్టివ్ అయినాయి. అందువల్లనే దీనికి రెఫరల్ బోనస్ రాలేదు. 5th డైరెక్ట్ నెక్స్ట్ ఐడి ఎప్పుడైతే వేస్తామో అప్పటి నుంచి రెఫరల్ బోనస్ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ అప్లైన్ రెఫరల్ బోనస్ ఇది ఎలా ఇస్తారు, మనము ఎవరినైతే రెఫరల్ చేస్తామో ఆ రెఫరల్ చేసిన వ్యక్తి మళ్ళీ ఎవరినైనా రెఫరల్ చేసి రెఫరల్ బోనస్ $0.5 తీసుకుంటే అక్కడ ఫస్ట్ అప్లైనర్ మనం ఉంటే మనకు 25% రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి ఇక్కడ మనము ఏ అనే పర్సన్ రెఫరల్ చేస్తే ఈ ఏ అనే పర్సన్ ఏదైతే రెఫరల్ బోనస్ $0.5 తీసుకుంటాడో దీనిపైన మనకి 25% రావడం జరుగుతుంది. ఆ పైన ఉన్న సెకండ్ అప్లైనర్ కి 15%, థర్డ్ అప్లైనర్ కి 10% రావడం జరుగుతుంది. ఇది ఆ అప్లైన్ రెఫరల్ బోనస్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ క్యాష్ బ్యాక్ ఇది ప్రతి ఐడికి ఒకసారి వన్ టైం రావడం జరుగుతుంది, క్యాష్ బ్యాక్ రివార్డ్. నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ బోనస్ ఇక్కడ చూపిస్తుంది మ్యాచింగ్ ఇన్కమ్. మనం ఏదైతే $10 ఎవరైతే ఏబిఎన్ చేస్తామో అప్పుడు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుందో ఆ మ్యాచింగ్ ఇన్కమ్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. అప్లైన్ టీమ్ బోనస్ ఇక్కడ అప్లైన్ టీమ్ బోనస్ అంటే సేమ్ ఏదైతే మనకు అప్లైన్ రెఫరల్ బోనస్ వస్తుందో అలాగే ఎగ్జాంపుల్ కి మనం ఇక్కడ ఉన్నాము, ఏ అనే వ్యక్తిని మనం పరిచయం చేసాము. ఆ ఏ అనే వ్యక్తి మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటుండో ఆ మ్యాచింగ్ ఇన్కమ్ ఎగ్జాంపుల్ కి $0.5 మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటే దానిపైన ఫస్ట్ అప్లైనర్ కు 25% వస్తుంది, దానిపైన ఉన్న సెకండ్ అప్లైనర్ కు 15%, దానిపైన ఉన్న థర్డ్ అప్లైనర్ కు 10% రావడం జరుగుతున్నది. చూడండి, మీరు బిలీవ్ చేయరు, boardmytrip.com లో డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉందో ఆ డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ బోనస్ ఒక సింగిల్ లెగ్ ఇన్కమ్ 25% ఉంటే మన జీవికే సార్ను ఎవరైతే పెద్ద ఆయన ఉన్నారో శ్రీనివాస్ సారు తీసుకున్న ఇన్కమ్ లో నుంచి 25% ఆయన మనకు సపోర్ట్ చేసినా చేయకున్నా కర్ణాటకలో ఉన్న అతను సారు వర్క్ చేసి ఒక టీం సెట్ చేసి రాయల్స్ టీమ్ అనే పేరుతో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ చేస్తే ఈయన తీసుకున్న ఏదైతే ఇన్కమ్ ఉందో
దానిలో 25% తీసుకొని ఆయన లైఫ్ సెటిల్ అయిపోయింది. ఒక సింగిల్ ఇన్కమ్ ఉంటేనే, సింగిల్ లెగ్ ఇన్కమ్ ఒకటి ఉంటేనే 25%. అలాంటిది మన బిఎంవైటి స్టేకింగ్ ప్రాజెక్ట్ లో 3 సింగిల్ లెగ్ ఇన్కమ్స్ ఉన్నాయి లీడర్స్. అది కూడా లైఫ్ టైం వస్తూనే ఉంటది. లైఫ్ టైం కంటిన్యూ వస్తుంది. మీరు ఇమాజిన్ చేయరు. రెఫరల్ బోనస్ ఫస్ట్ సింగిల్ లెగ్ ఇన్కమ్ రెఫరల్ బోనస్ చూడండి. ఇప్పటి వరకు ఏ కంపెనీ మళ్ళీ 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 రెఫరల్ ఇన్కమ్ ఇచ్చి ఉండదు. అలాంటిది దీనిలో ఒక మనిషిని కనుక మీరు తీసుకొస్తే మీకు లైఫ్ టైం ఆ వ్యక్తి ద్వారా సింగిల్ లెగ్ ఇన్కమ్ రెఫరల్ బోనస్ కంటిన్యూగా వస్తూనే ఉంటది. మరి ఎలా వస్తుంది? ఒకసారి $10తోనే కదా వస్తాడు ఆయన. మళ్ళీ ఎలా వస్తుంది సార్? మీరు భలే చెప్తారు. అంటే చూడండి, ఒక వ్యక్తి $10 వచ్చాడు. వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే $30 మీరు కంప్లీట్ చేసుకుంటాడో ఆయన మళ్ళీ రీటాప్అప్ చేస్తాడు. ఆయన $10 కానీ లేదా $100 కానీ రీటాప్అప్ చేస్తాడు. అది వస్తుంది. అది మళ్ళీ మ్యాచింగ్ లో కూడా వస్తుంది. చూడండి, మ్యాచింగ్ లోకి వస్తుంది. ఒక వ్యక్తే మళ్ళీ 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 ఎలా ఎలా అప్డేట్ చేస్తుంటాడో అలా అలా మీకు ఇన్కమ్, మీకు ఈ రోజు ఏ బిజినెస్ మీకు తెలియకుండా ఏం చదువుకున్నా సరే, ఎవరో మీ డౌన్ లో ఎక్కడో 10th లోనో 100లో డెప్త్ లోనో ఒక రీటాప్ అప్ చేసినా సరే మీకు అన్ని రకాల ఇన్కమ్స్ వస్తాయి. అలాంటి ప్రాజెక్టే మన బిఎంవైటి స్టేకింగ్ ప్రాజెక్ట్. ఇది ఒక సింగిల్ లెగ్ ఇన్కమ్. దాంతో పాటు అప్లైన్ రెఫరల్ చూడండి. డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ అనేది డైరెక్ట్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు మనకు .com. అలాంటిది దీనిలో అప్లైన్ రెఫరల్ బోనస్ అంటే మనం డైరెక్ట్ చేయకున్నా సరే మన డౌన్ లో ఉన్న ఎవరైనా సరే ఒక చురుకైన వ్యక్తిని మనం పెట్టామంటే మనం లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. 25% గానా 15% కూడా డైరెక్ట్ గా కూడా మనం సింగిల్ లెగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ అప్లైన్ టీమ్ బోనస్ కూడా మనకు, మనము వర్క్ చేయకుండా మన కింద వ్యక్తి కానీ అంత డౌన్ లో ఉన్న వ్యక్తి కూడా ఆయన మ్యాచింగ్ బోనస్ తీసుకుంటే దాని మీద మనము 25% కానీ 15% మనం డైరెక్ట్ చేసిన వ్యక్తి కాకుండా కూడా మనం ఎవరినైతే డైరెక్ట్ చేస్తామో ఆ డైరెక్ట్ చేసిన వ్యక్తి ఒక చాకు లాంటి వ్యక్తిని తీసుకున్నా సరే ఇక్కడ మనము 15% సింగిల్ లెగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇదండి, ఇది అప్లైన్ టీమ్ బోనస్. నెక్స్ట్ వచ్చేసరికి డిఎంసి ఏజెంట్ బోనస్. ఇది రాయల్టీ. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే నేను అనుకుంటున్నా ఇప్పటి వరకు లేదు, మళ్ళీ రాదు. ఒక్కసారి యాచీవ్ అవుతే 365 రోజులు కంటిన్యూగా రాయల్టీ ఇచ్చే కంపెనీ అది. ఈ ఐడి $1 అచీవ్ అయింది కనుక ప్రతిరోజు $1 చొప్పున ఇప్పటి వరకు $7 తీసుకోవడం జరిగింది. అంటే టోటల్ ఎన్ని డాలర్స్ తీసుకుంటుంది ఈ ఐడి? $365. ఇక్కడ ఏ ఐడి అయితే మీకు $1 కానీ లేదా 1+3 కానీ మీకు ఐడి అచీవ్ అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ కి $1 అయితే టోటల్ మీరు తీసుకునే రిసీవేబుల్ ఎంత? 365. అదే కనుక 1+3 అయితే 4x365. అంటే టోటల్ గా మీకు 4x65 365 కనుక వేసుకుంటే చూడండి, 4x365 ఎంత? 1460 మనము రాయల్టీలో తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి లీడర్షిప్ బోనస్ చూడండి. ఇది లీడర్షిప్ బోనస్. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది లీడర్షిప్ బోనస్ అంటే మీరు ఎప్పుడైతే 10 డిఎంసీస్ కంప్లీట్ అయ్యి $1 అచీవ్ అవుతారో అప్పుడు మీకు లీడర్షిప్ బోనస్ స్టార్ట్ అవుతుంది 1%. అప్పుడు ఏదైతే మనము డైరెక్ట్ గా ఎవరినైతే రెఫరల్ చేస్తామో ఆ రెఫరల్ చేసిన వ్యక్తి మళ్ళీ ఎవరినైనా రెఫరల్ చేసి కంపెనీకి బిజినెస్ ఇస్తారు. అతను తన టీం ద్వారా ఒక రోజుకు ఏదైతే బిజినెస్ ఇస్తాడో ఆ బిజినెస్ ద్వారా అప్పుడే ఎగ్జాంపుల్ $10 బిజినెస్ ఈ టైంలో కనుక యాక్టివేట్ అయితే అప్పుడే అదే టైంలో యాక్టివేట్ అయిన క్షణమే మనకు $0.1 మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇది లీడర్షిప్ బోనస్. ఇది లైఫ్ టైం రివార్డ్స్. ఇది ఎప్పుడైతే ఈ లైఫ్ టైం రివార్డ్స్ కూడా టైం లిమిట్ లేదు, టార్గెట్ లేదు. మీకు ఎప్పుడైతే 600 డిఎంసీస్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఫస్ట్ రివార్డ్ ఇస్తారు మీకు $300. చూడండి లీడర్స్, ఇక్కడ మీరు గమనించాలి. మనకు ఎప్పుడైతే 10 డిఎంసీస్ అవుతాయో అప్పుడు మనకు 365 డేస్ మనము నాన్ వర్కింగ్ అంటే ఆ రోజు నెక్స్ట్ డే మనం వర్కింగ్ లో లేకున్నా సరే డైలీ రాయల్టీ ఇస్తూ మళ్ళీ అవే డిఎంసీలను క్యాల్కులేషన్ చేసి లైఫ్ టైం రివార్డ్ ఎప్పుడైతే 600 డిఎంసీస్ కంప్లీట్ అవుతాయో మళ్ళీ లైఫ్ టైం రివార్డు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇస్తూ మళ్ళీ ఇక్కడ రివార్డ్ ఇస్తుండు. ఈ లైఫ్ టైం రివార్డ్ కి
టైం లిమిట్ లేదు, టార్గెట్ లేదు. మీరు గమనించాలి, మన దానిలో ఏ ఇన్కమ్స్ అయినా సరే టైం లిమిట్ లేదు, టార్గెట్ లేదు. వెరీ ఈ ఓన్లీ క్యాష్ బ్యాక్ తప్ప. ఈ క్యాష్ బ్యాక్ కూడా ఇప్పుడు అది కూడా ఈజీ అయిపోయింది, ఈజీ చేశారు. మరి అది ఎట్లా అంటే మనకు న్యూ ఐడి, న్యూ ఐడికి రెండు ఆప్షన్లు తీసుకొచ్చారు. న్యూ ఐడి కొత్తగా వచ్చిన వ్యక్తి రెండు రకాలుగా రావచ్చు. మరి ఎలా అంటే $10 అయినా సరే, లేదా ఇప్పుడు చూడండి స్టేక్ బియ్యం రేట్లోకి వెళ్తే మనకు ఇక్కడ $10 డైరెక్ట్ గా $10 అయినా రావచ్చు. లేదా ఒకే ఐడి మీద $50 కూడా యాక్టివేషన్ చేసుకొని రావచ్చు. మరి $10 వస్తే వచ్చే బెనిఫిట్ ఏంది? లేదా $50 ఒకే ఐడి మీద $50 కనుక చేస్తే వచ్చే బెనిఫిట్ ఏందో మనం తెలుసుకుందాం. మీరు $10 కనుక వస్తే, మనము ఎగ్జాంపుల్కి $10 కనుక వస్తే మనకు మన ఐడిలో 1000 బిఎంవైటి కాయిన్ స్టేకింగ్ లో వేస్తుంది 25 మంత్స్ కోసం. ఆఫ్టర్ 25 మంత్స్ మనము 100% మనం రిలీజ్ అవుతుంది. మనము డిఎంసి కావాలంటే కనుక మనము డైరెక్ట్ గా మళ్ళీ 4 మెంబర్స్ ని రెఫరల్ చేయాల్సి ఉంటుంది. ఏబిసిడి డైరెక్ట్ గా 4 మెంబర్స్ ని రెఫరల్ చేయాల్సి ఉంటుంది. అదే కనుక మీరు మీ ఐడిని $50 తో కనుక యాక్టివేట్ చేసుకుంటే మీ ఐడి డైరెక్ట్ గా ఫస్ట్ బెనిఫిట్ కింద క్యాష్ బ్యాక్, మీరు ఏదైతే నలుగురిని డైరెక్ట్ చేస్తారో, మీరు వచ్చి నలుగురిని డైరెక్ట్ చేస్తే ఏదైతే బెనిఫిట్ వస్తుందో ఆ టోటల్ బెనిఫిట్స్ ఇక్కడ $50 తో చేస్తే మీకు రావడం జరుగుతుంది. చూడండి, $50 టీఎంసీ అయితే యాక్టివేట్ అయితే మీకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ వచ్చి $10 ఏమో క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్లస్ దాంతో పాటు మీ ఐడి $50 ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడే మీకు స్పాట్ లో $1 బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ కూడా రావాల్సి వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ మీరు వస్తారు, వచ్చి లెఫ్ట్ లో ఒక ఇద్దరిని ఏబిని, రైట్ లో ఏబిని, ఎగ్జాంపుల్ బీసీని కనుక చేస్తే ఏదైతే కనుక వస్తుందో మ్యాచింగ్ ఇన్కమ్, అది టోటల్ గా మీరు $50 ఒకేసారి చేయడం వల్ల కూడా వస్తుంది. మళ్ళీ దాంతో పాటు డిఎంసి, మీ ఐడి డిఎంసి ఏజెంట్ కూడా అవ్వడం జరుగుతుంది. అంటే $50 కనుక చేస్తే ఎగ్జాంపుల్ కి మనం boardmate.com లో 799 తో వస్తే, మళ్ళీ బ్రోంజ్ కావాలంటే 10 మందిని డైరెక్ట్ గా రెఫరల్ చేయాలి. అదే కనుక మన ఐడిని థాయిలాండ్ ప్యాకో లేకుంటే గోవా ప్యాక్ తో కనుక 12,600తో చేస్తే డైరెక్ట్ గా మన ఐడి బ్రోంజ్ అవుతుంది. అదే పద్ధతిలో ఇక్కడ కూడా మీరు కనుక $10తో వస్తే మీరు నలుగురిని డైరెక్ట్ గా రెఫరల్ చేయాలి మీరు డిఎంసి ఏజెంట్ అవ్వాలంటే. లేదా $50తో కనుక మీ ఐడిని ఇప్పుడు ఇంతకు ముందు $10తో ఉన్న బిఎంఐటి కాయిన్ లో $10తో కనుక మీరు చేసి ఉంటే ఆ ఐడిని మళ్ళీ $50తో రీటాప్అప్ అంటే టాప్అప్ చేస్తే కూడా మీరు మళ్ళీ మీ ఐడి సెల్ఫ్ డిఎంసి అవుతుంది. దాంతో పాటు మీకు $10 క్యాష్ బ్యాక్ వస్తుంది, $1 మ్యాచింగ్ కూడా వస్తుంది. ప్లస్ డిఎంసి ఏజెంట్ కూడా డైరెక్ట్ అవుతుంది మీరు $50తో కనుక చేస్తే. మరి నేను $50తో కనుక చేస్తే నాకు వచ్చే బెనిఫిట్ ఏంది అంటే చూడండి, ఇక్కడ $50తో కనుక చేస్తే మీకు 5,000 కాయిన్స్ ఒకే ఐడి మీద మీకు స్టేకింగ్ లో ఇవ్వడం జరుగుతుంది. 25 మంత్స్ వరకు అది స్టేకింగ్ లో ఉంటాయి. ఆఫ్టర్ 25 మంత్స్ 100% లీడర్స్ 100% రిలీజ్ అవుతాయి. ఆ టైంలో మీరు యూటిలిటీ అయినా వాడుకోవచ్చు, లేదంటే మీరు సేల్ అయినా చేసుకోవచ్చు. ఇట్లా ఆప్షన్లు తీసుకురావడం జరిగింది. మనము $10తో $10తో వచ్చి డైరెక్ట్ గా నలుగురినైనా రెఫరల్ చేయొచ్చు డిఎంసి కావాలంటే. లేదా మన ఐడిని డైరెక్ట్ గా 500తో టాప్అప్ చేస్తే, మనం కనుక స్టేక్ చేస్తే డైరెక్ట్ గా మనము మన ఐడి సెల్ఫ్ డిఎంసి కూడా అవుతుంది. రెండు ఆప్షన్లు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే చూడండి, కొత్తగా మనకు డౌన్లోడ్ యాప్ అని మన మన కంపెనీ బిఎంఐటి స్టేకింగ్ కోసము యాప్ ను డెవలప్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, మన యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ప్లస్ మన ఐడిని చూసుకోవడానికి తీసుకొచ్చారు. దాన్ని మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్, అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ యాప్ ద్వారా మీ ఐడిలను స్టేక్ చేయలేము, ప్లస్ మన ఐడిలో ఉన్న ఇన్కమ్ ను విత్డ్రా చేసుకోలేము. కానీ మన ఐడిలో ఉన్న అన్ని ఇన్కమ్స్ చూసుకోవచ్చు,
ప్లస్ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాన్ని ఈజీ చేయడానికి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మళ్ళీ ఈ యాప్‌ను డెవలప్ చేసి టోటల్‌గా మనం వెబ్‌సైట్ కాకుండా ఈ యాప్ ద్వారా చేసుకునేలాగా డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఫస్ట్ 2 ఆప్షన్లు తీసుకొచ్చారు. ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మన ఈ యాప్ ద్వారా డైరెక్ట్‌గా మీరు లాగిన్ చేసుకొని మీ ఐడీని టోటల్ మీ ఇన్కమ్స్ గాని ఏది గాని చెక్ చేసుకోవచ్చు. ఇది లీడర్స్ మీరు అది గమనించాలి. ఓన్లీ స్టేకింగ్ అండ్ విత్‌డ్రావల్ ఆప్షన్ ఇంకా ఈ యాప్‌లో రాలేదు. త్వరలోనే దాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ గనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. ఇక్కడ టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. మనకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. ప్లస్ దాంతో పాటు ఇక్కడ చూడండి చాలా మంది ఇప్పటికీ కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఏవైతే 5 ట్రాన్సాక్షన్‌లు కనబడుతున్నాయో, ఈ 5 ట్రాన్సాక్షన్‌లొచ్చి టోటల్‌గా మన ఏదో కంపెనీలో జరుగుతున్న చివరి 5 ట్రాన్సాక్షన్‌లు ఏవైతే ఉంటాయో, ఆ 5 ట్రాన్సాక్షన్‌లు కనబడతాయి. అవి ఈ మన ఐడీకి సంబంధించినవి కావు. టోటల్‌గా టోటల్ కంపెనీలో మన బిఎంవైటీ స్టేకింగ్ ప్రాజెక్ట్‌లో చివరి 5 ట్రాన్సాక్షన్‌లు కనబడతాయి చూడండి. ఎవరైతే ఇంతకుముందే 25 2,50,000 అంటే నాకు తెలిసి 2,50,000 అంటే ఇది $2,500 దగ్గర దగ్గర నియర్లీ దాంతో స్టేక్ చేయడం జరిగి ఉంటది. దాని వల్లనే ఇంత కనబడ్డది. ఈ 8750 ఏదైతే కనబడుతుందో అది $100 స్టేక్ చేసినట్టు. ఈడ ఈ 5,000 బిఎంబైట్ అంటే $50 తో స్టేక్ చేయడం జరిగింది. ఇది కూడా $50 ఇదేమో $10. అలా మనము ఇక్కడ స్టేకింగ్ అనేది టోటల్ కంపెనీలో లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఇక మనము మెనూలో గనక చూసుకున్నట్టయితే ముందుగా మనకు మెనూ ఓపెన్ చేయగానే మీకు కనబడేది డాష్ బోర్డ్, తర్వాత మై అకౌంట్. మరి మై అకౌంట్‌లో గనక చూసుకున్నట్టయితే మళ్ళీ మనకు 3 ఆప్షన్‌లు కనబడతాయి. ఫస్ట్ వచ్చి అప్డేట్ మై ప్రొఫైల్. ఈ అప్డేట్ మై ప్రొఫైల్‌లో గనక చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా మంది లీడర్స్ ఇప్పటికి కూడా చాలా మంది మెటామాస్క్ వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్‌ను ఇప్పటికి కూడా అప్డేట్ చేసుకున్నట్లేరు. ఆ అప్డేట్ మీరు తొందరగా చేసుకోండి. ఎందుకంటే కంపెనీ మనకు ఆటో విత్‌డ్రావల్ ఆప్షన్ తీసుకురావడం జరిగింది. మీకు మీరు అప్డేట్ మీ వాలెట్ అడ్రస్‌ని గనక మీరు అప్డేట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా మీ విత్‌డ్రావల్ అనేది మీ మెటామాస్క్ రావడం జరుగుతది. ఇక్కడ కూడా ఒక క్వెషన్ వస్తుంది. చాలా మంది లీడర్స్ సార్ మీరు ఆటో అప్డేట్ ద్వారా కంపెనీ పంపిస్తుంది. కానీ మాకు అక్కడ విత్‌డ్రావల్‌లో సక్సెస్ అనే ఉంది. కానీ మా వాలెట్‌కి కాయిన్స్ రాలేదు. లీడర్స్ కొన్ని ప్లేసుల్లో కొన్ని టైమ్స్‌లో మీకు సక్సెస్ ఉన్నా సరే అక్కడ ఎర్రర్ అని వస్తుంది. ఆ ఎర్రర్ అని ఏదైతే వచ్చిందో అవే మీ మెటామాస్క్ వాలెట్‌కు యాడ్ అయి ఉండవు. అవి మీరు దానికి ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదు. అవి మళ్ళీ ఆటోమేటిక్‌గా మీ ఐడీలోకి ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు నిన్న ఏదైతే ఫ్రైడే రోజు నైట్ ఏసారో అది మళ్ళీ మీకు నిన్న మాక్సిమం కొందరికి అయిపోయినాయి. ఈరోజు కూడా మళ్ళీ అవ్వడం జరుగుతుంది. అది సిస్టమ్‌లో ఒక్కొక్కసారి ఇంటర్ఫేస్ వల్ల అక్కడ ఎర్రర్ వస్తది. బైనాన్స్ చైన్ మీద మనం పంపించినప్పుడు ఆ ఎర్రర్ కూడా రావడం వల్ల మీ మెటామాస్క్ వాలెట్‌కి రావు. అవి కూడా మళ్ళీ ఫ్రైడే నైట్ ఏస్తే సాటర్‌డే కల్లా మాక్సిమం షార్ట్ ఔట్ అవుతాయి. రాకుంటే ఈ రోజన్నా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మాకు రాలేవు సార్ అని మీరు ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరిక్కడ వాలెట్ అడ్రెస్ మీ మెటామాస్క్ యొక్క వాలెట్ అడ్రెస్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఎంటర్ చేస్తే మీ మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయంగానే మీకు ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ కొడితే మీ వాలెట్ అడ్రెస్ అప్డేట్ అవుతుంది. ఇది చాలా ఈజీగా తీసుకొచ్చారు. ఇంతకుముందు గూగుల్ అథెంటికేషన్ ద్వారా చేసేవాళ్ళము. అథెంటికేషన్ చేసి మళ్ళీ దాని ఓటీపీ కొట్టి 2 సార్లు కన్‌ఫ్యూజ్ అయ్యేది. లీడర్స్‌కి చాలా కన్‌ఫ్యూజ్‌లో ఉండేవాళ్ళు. కొత్త వాళ్ళకు చేసుకోవడం ఈజీగా లేకుండే. ఇప్పుడు ఇది ఏదైతే ఓటీపీ ఉందో అది అందరికి తెలిసిందే. మీరిక్కడ వాలెట్ అడ్రెస్ మనం కాపీ చేసుకొని వచ్చి పేస్ట్ చేసి గెట్ ఓటీపీ కొడితే మీకు మెయిల్‌కి ఓటీపీ వస్తది. ఏదైతే మెయిల్ ఐడీ ఇస్తారో దానికి. తర్వాత దాన్ని ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తే సక్సెస్ అవుతుంది. ఇది చాలా ఈజీ చేశారు కంపెనీ. నెక్స్ట్ వచ్చేసరికి చేంజ్ లాగిన్ పాస్వర్డ్. మీ ఐడీ లాగిన్ పాస్వర్డ్ కావాలంటే ఎగ్జాంపుల్‌కి మీ అప్‌లైనరో, డౌన్‌లైనో మీ ఐడీని రిజిస్ట్రేషన్ చేసినట్టయితే ఆ పాస్వర్డ్ ఆయనకు తెలిసి ఉంటుంది కాబట్టి మీరు మార్చుకోవాలంటే ఈ ఆప్షన్‌లోకెళ్ళి మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సెక్యూర్ అకౌంట్. ఏదైతే గూగుల్ అథెంటికేషన్ ఉందో ఇప్పుడు దీంతో పని లేదు. ఇంతకుముందు ఈ ఆప్షన్ ఉంది కాబట్టి అలాగే ఉంది.
ఇప్పుడు మనం డైరెక్ట్ గా మెయిల్ ఓటీపీ ద్వారానే చేయొచ్చు. అది కూడా వన్ టైం. మీరు వన్ టైం చేస్తే మనకి ఏదైతే boardmytrip.com లో కేవైసీ ఎలాగ చేసినామో సేమ్ ఇక్కడ కేవైసీ అంటే మన మెటామాస్క్ వ్యాలెట్ అంటే మన బ్యాంక్ అంటే ఏది మెటామాస్క్ వ్యాలెట్ మన బ్యాంక్ అకౌంట్. మన బ్యాంక్ అకౌంట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ అంటే యూపీఐ అడ్రస్ అనుకోండి. అది మనం ఒక్కసారి ఇక్కడ అప్డేట్ చేస్తే మీ అకౌంట్ కు లైఫ్ టైం ఆటోమేటిక్ గా ఇన్కమ్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఇన్కమ్ ఆటోమేటిక్ వస్తుంది. మీ ఫ్రెండ్ పంపించిన దీనికే వచ్చేస్తుంది అదే వాలెట్ అడ్రస్ కి. ప్లస్ కంపెనీ పంపినా అదే వాలెట్ అడ్రస్ కి మీకు మెటమాస్క్ వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ కనుక చూస్తే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి రెఫరల్ అండ్ డౌన్ లైన్. మళ్ళీ రెఫరల్ అండ్ డౌన్ లైన్ లో చూడండి మళ్ళీ 4 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి వచ్చి మై రెఫరల్స్ అంటే మీరు డైరెక్ట్ గా ఏదైతే రెఫరల్ చేస్తారో ఆ రెఫరల్స్ మై రెఫరల్స్ ఉంటాయి. లెఫ్ట్ డౌన్ లైన్ అంటే మీకు లెఫ్ట్ మీరు మీ టీం ద్వారా ఎవరైతే లెఫ్ట్ లో ఉంటాయో ఆ లెఫ్ట్ లో కనబడతాయి. రైట్ డౌన్ లైన్ అంటే మన రైట్ లో ఎవరైతే మన టీం ద్వారా వస్తారో అవి కనబడతాయి. ఇక్కడ ట్రీ వ్యూ అంటే జియోనాలజీ మనం boardmytrip.com లో జియోనాలజీ ఉన్నాం కదా అదన్నీ ఇక్కడ ట్రీ వ్యూ అనడం జరిగింది. చూడండి ఎగ్జాంపుల్ కి నేను మై రెఫరల్ లో చూస్తా ఈ ఐడికి డైరెక్ట్ గా మీకు ఇలా వస్తుంది. ఇది నేను ల్యాప్టాప్ లో చూపించాను కదా ఇలా వస్తుంది. మొబైల్లో కనుక ఉంటే మీకు అక్కడ ఆప్షన్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ఇక్కడ లెఫ్ట్ ఉంది చూడండి. ఇప్పుడు లెఫ్ట్ ఇక్కడ టిక్ బెట్ ఉంది. అయితే ఇక్కడ ఆల్ యూజర్స్ ఉన్నాయి. దానివల్ల ఇక్కడ ఏమి కనబడతలేదు. మరి ఇక్కడ యాక్టివ్ యూజర్స్ ఇన్యాక్టివ్ యూజర్స్ ప్లస్ లెఫ్ట్ రైట్ మనము ఈ ఐడికి లెఫ్ట్ లో ఎంతమంది యాక్టివ్ ఉన్నారు ఎంతమంది ఇన్యాక్టివ్ ఉన్నారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అదే మనం ఇక్కడ రైట్ లో పెడితే మళ్ళీ యాక్టివ్ ఎంతమంది ఉన్నారు ఇన్యాక్టివ్ ఎంతమంది ఉన్నారు చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూద్దాము ఈ ఐడికి లెఫ్ట్ లో లెఫ్ట్ లో ఎంతమంది ఉన్నారో రైట్ లో ఎంతమంది ఉన్నారు చూద్దాము. మనం చూద్దాం యాక్టివ్ చూడండి లెఫ్ట్ లో యాక్టివ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ 2 ఐడీలు ఉన్నాయి లెఫ్ట్ లో యాక్టివ్ గా. అదే రైట్ లో కనుక చూస్తే మళ్ళీ ఇక్కడ రైట్ లో కూడా 2 ఐడీలు ఉన్నాయి. మరి ఇన్యాక్టివ్ ఎంతమంది ఉన్నారో చూస్తే చూడండి ఈ ఐడికి ఇన్యాక్టివ్ ఐడీసే లేవు. టోటల్ గా అక్కడ 2 ఐడీలు ఇక్కడ 2 ఐడీలు ఉన్నాయి. అవి కూడా యాక్టివ్ లోనే ఉన్నాయి. ఇక లెఫ్ట్ డౌన్ లైన్ అంటే మనకు లెఫ్ట్ లో ఇవరికి ఈ ఐడికి 2 ఉన్నాయి కాబట్టి అవే 2 చూపిస్తాయి. రైట్ లో కూడా అవే 2 చూపించడం జరుగుతుంది. మరి ట్రీ వ్యూ కనుక చూస్తే ఇక్కడ టోటల్ మనం boardmytrip.com లో ఎలాగైతే జియోనాలజీ ఉందో ఆ జియోనాలజీ ప్రకారము ఇక్కడ కనబడడం జరుగుతుంది. చూడండి ఈ ఐడికి ఇక్కడ లెఫ్ట్ లో ఉన్నాయన్ని రైట్ లో ఉన్నాయన్ని కనబడతాయి. ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఐడి ఇక్కడ క్రౌన్ కనుక వస్తే ఆ ఐడి డిఎంసి ఇలా క్రౌన్ కనుక వస్తే ఆ ఐడి డిఎంసి ఏజెంట్ అయినట్టు. నార్మల్ గా ఉంటే నార్మల్ ఐడి యాక్టివేషన్ అయినట్టు. అదే ఈ ఐడి గ్రే కలర్ లో ఉంటే అది ఓన్లీ రిజిస్ట్రేషన్ అయి యాక్టివేట్ కానట్టు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా కిందికి వెళ్ళాలంటే ఎలా అంటే ఇక్కడ ఏదైతే చివరి ఐడి ఉందో ఇక్కడ రైట్ లో అయితే రైట్ లో లెఫ్ట్ లో అయితే లెఫ్ట్ లో చివరి ఐడి యొక్క ఏదైతే ఇక్కడ ఉందో ఈ యూజర్ నేమ్ ఉందో ఆ యూజర్ నేమ్ మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీకు రిమైనింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి చూసుకోవడం జరుగుతుంది. అంటే డెప్త్ లో చూసుకోవాలంటే అక్కడ ఉన్న మనం boardmytrip.com లో ఏదైతే చేసామో సేమ్ ఇక్కడ కూడా అక్కడ యూజర్ నేమ్ టచ్ చేస్తే అది లాస్ట్ చివరికి వెళ్ళి దాని కింద ఉన్నాయి మనం డెప్త్ గా అట్లా చూసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే స్టేక్ అండ్ ఎర్నింగ్ లీడర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. ఇక్కడ నుంచే మనము ఈ స్టేక్ అండ్ ఎర్నింగ్ లోనే మన ఇన్కమ్స్ కానీ మన కొత్తగా వచ్చిన ఐడీస్ కానీ స్టేక్ చేయడానికి అవుతుంది. మరి స్టేక్ అండ్ ఎర్నింగ్ లో ముందు ఆప్షన్ కనుక చూస్తే ఇంతకుముందే మనం చూసాము స్టేక్ డిఎంసి ఏజెంట్ $50 మనము 2 రకాలుగా కంపెనీలో ఎంట్రీ ఇవ్వచ్చు. ఒకటి $10 తో ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు కొత్తగా $50 తో కూడా ఇవ్వచ్చు. $10 తో వస్తేనేమో మనము డిఎంసి ఏజెంట్ కావాలంటే మళ్ళీ నలుగురిని డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదే కనుక మీరు $50 తో కంటిన్యూ ఫస్ట్ వస్తే మీరు డైరెక్ట్ గా సెల్ఫ్ డిఎంసి అవుతారు. దాంతో పాటు 5000 కాయిన్స్ రావడం జరుగుతుంది. దాంతో పాటు $1 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు $10 క్యాష్ బ్యాక్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. అంటే మనం వచ్చి నలుగురిని డైరెక్ట్ గా ఎప్పుడైతే రెఫరల్ చేసినా టోటల్ బెనిఫిట్స్ $50 తో ఎంట్రీ ఇస్తే రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ట్రావెల్ ప్యాకేజ్ చూడండి ట్రావెల్ ప్యాకేజ్ మనం బుక్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ గమనించాలి. మన ఐడిని ఫస్ట్ $10 తో కానీ లేదా $50 తో కానీ స్టేక్ చేసిన తర్వాతే ఈ ట్రావెల్ ప్యాకేజ్ అనేది కనబడుతుంది. అంటే దాని అర్థం మనము
కంపెనీలో కమ్యూనిటీ మెంబర్ గా అయిన తర్వాతనే మనం కంపెనీలో ప్యాకేజ్ కొనుక్కోగలము. దాని అర్థం అంటే దీని అర్థం ఏంటి, మనము ఫస్ట్ ట్రావెల్ ప్యాకేజ్ కొనుక్కోవాలంటే మనము కంపెనీలో మెంబర్ గా రావాలి. అది ఒక పద్ధతి. లేదంటే కంపెనీలో మెంబర్ గా ఉన్న వారి ద్వారా మనం ప్యాకేజ్ తీసుకోవాలి. రెండో ఆప్షన్లుగా మనం ట్రావెల్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. మరి ట్రావెల్ ప్యాకేజ్ కొనుక్కోవాలంటే ఆప్షన్లు ఏంటి అంటే ఇప్పుడు రెండు రకాలుగా తీసుకోవచ్చు. చూడండి leaders. మనము ట్రావెల్ ప్యాకేజ్ ను రెండు రకాలుగా బై చేయొచ్చు. మరి అది ఎలా అంటే మనము ఒకటొచ్చి చూడండి, ఒకటొచ్చి 100% బిఎంవైటి, ఒకటి 100% పే 100% బిఎంవైటి, పే 100% యూఎస్డిటి. ముందుగా మనము 100% బిఎంవైటితో కొంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంది, మనము ఎలా కొనగలమో చూద్దాం. 100% బిఎంవైటి అది కావాలంటే ఇక్కడ టిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్ రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఉంది మన ప్యాకేజ్, మన కంపెనీలో ఉన్న ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయి. థాయిలాండ్ ఉంది, థాయిలాండ్ ప్యాకేజ్ ఉంది 4 నైట్ 5 డేస్, మీకు 5 డిఎంసీలు వస్తాయి. అదే గోవా ఉంది 3 నైట్స్ 4 డేస్ 2 డిఎంసీస్ వస్తాయి. దుబాయ్ అయితే 4 నైట్స్ 5 డేస్ 5 డిఎంసీస్ వస్తాయి. పుకెట్ అండ్ కరాబీ అయితే 5 నైట్స్ 6 డేస్ లీడర్స్. ఇది 5 నైట్స్ 6 డేస్ మీకు 5 డిఎంసీలు వస్తాయి. 4 నైట్స్ 5 డేస్ ఏమో వియత్నాం, మీకు 5 డిఎంసీస్ రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనము థాయిలాండ్ ప్యాక్ బై చేస్తే ఎలా అవుతుందో చూడండి. ఇప్పుడు థాయిలాండ్ ప్యాక్ చేయడానికి మనం టిక్ చేస్తే కింద వచ్చింది ఏంటి, ఇక్కడ బై నౌ కాడ వెళ్ళాలంటే ఇది హైలైట్ అవ్వలేదు. ఏమంటుంది, యువర్ స్వాప్ లిమిట్ షుడ్ బి 0. ఇంతకుముందు మనం రీటాప్ అప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏదైతే అక్కడ $10తో రీటాప్ అప్ చేయాలంటే 10లో 20% $2తో మనము ఎలాగైతే స్వాప్ చేసామో అలాగే ఇక్కడ కూడా మీరు ప్యాకేజ్ కొనాలంటే మీరు $149తో ఇక్కడ ప్యాకేజ్ కనుక కొనుక్కోవాలంటే ఇక్కడ ఆ ప్యాకేజ్ లో 30% లీటర్స్ 30% మీరు ఇక్కడ మనం బై చేయాలి, స్వాప్ ద్వారా బై చేయాలి. బై చేసిన తర్వాత సార్ పద్మా శ్రీనివాస్ సార్ మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు అట్లా, అందరూ ఇంట్రెస్ట్ గా అయిన టైంలో. ఎస్ సార్, సారీ సార్. మనం ఏదైతే స్వాప్ స్వాప్ సార్ సార్ గూగులే సార్, గూగులే సార్. అది మా ఓపెన్ అంటే బ్లర్ గా అనిపిస్తుందని చెప్పడానికి మెసేజ్ పెడదామని సార్ మెసేజ్ మీకు పెడదామని అనుకున్నాను. ఏం బ్లర్ కనబడుతుంది సార్? స్క్రీన్ స్క్రీన్ బ్లర్ కనబడుతుందా మీకు? అవునవునవును, అందుకొరకే వేరే ఫోన్ తోని చేసి మీతో మాట్లాడదామన్నా. సార్ నాకైతే నేను చెప్తుంది నాకు స్క్రీన్ అంటే వేరే మొబైల్లో బాగానే కనబడుతుంది సార్. ఇంకా ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉందా అట్లా? ఎస్ సార్ గూగుల్ డ్రైవ్ సార్. అంటే స్క్రీన్ కనిపిస్తుంది కానీ బ్లర్ ఉంది, అది అది మనం ఏం చేయలేము సార్. అది కొంచెమే సార్, లైట్ గా బ్లర్ ఉంది అది. ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ ఉంటుందా వాళ్ళకి సరిగా కనిపించకపోవచ్చు, ఒక్కొక్కసారి వేరే వాళ్ళకి లైట్ గా బ్లర్ ఉంది, పూర్తిగా అయితే కాదు. ప్రాబ్లం ఏం లేదు సార్. అది ఎస్ సార్ కనిపిస్తుంది. ఓకే 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 సార్, ఓకే సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఇక్కడ మనము ట్రావెల్ ప్యాకేజ్ కొనుక్కోవాలంటే రెండు ఆప్షన్లు, ఒకటేమో 100% యూఎస్డిటి, ఒకటేమో 100% బిఎంవైటితో చేయొచ్చు. మరి 100% బిఎంవైటితో చేయాలంటే మనము ఇంతకుముందు అక్కడ రీటాప్అప్ ఎలాగైతే $10తో రీటాప్అప్ చేయాలంటే 20% అంటే $2తో స్వాప్ చేసినట్టే ఇక్కడ మనము 100% బిఎంవైటితో కనుక ప్యాకేజ్ కొనాలంటే ఇక్కడ 30% యూఎస్డిటి వాడాలి. అంటే 30% యూఎస్డిటితో స్వాప్ చేయాలి. అంటే $149 చూడండి, $149 30% అంటే 44%. $149 30% అంటే $44.7 విలువైన కాయిన్స్ మనం స్వాప్ ద్వారా స్వాప్ బిఎంవైటీలకు వెళ్ళి మనం కాయిన్స్ బై చేసి అప్పుడు ఆ కాయిన్స్ తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ స్వాప్ లిమిట్ 0 అయిపోతుంది. అప్పుడు మనము రిమైనింగ్ ఆ కాయిన్స్ ఆటోమేటిక్ గా మన వాలెట్ కి వస్తాయి. మరి అది ఎలా చేయాలి అంటే చూడండి, ఇక్కడ బై ఆప్షన్ ఉంది. బై మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇట్లా మీకు ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ వచ్చిన తర్వాత ఇక్కడ మనము $44.7 అని మనం ఎంటర్ చేస్తే దానికి వచ్చే కాయిన్స్ కింద కనబడుతున్నాయి చూడండి. $44.7 ఎప్పుడైతే ఎంటర్ చేయగానే మనకు 3,300
11 కాయిన్స్ వస్తాయి. అవి ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేయాలి. కింద రిసీవింగ్ అడ్రస్ ఉంది. ఆ రిసీవింగ్ అడ్రస్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి మాన్యువల్ గా. మీరు ఒక్కసారి మీ రిసీవింగ్ అడ్రస్ కనుక మనం బై చేసినప్పుడు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మెమరీలో ఉంచుకుంటుంది. అది మనము ఇట్లా క్లిక్ చేసి దాన్ని పెట్టొచ్చు. మనం వేరే మార్చుకోవాలంటే కావాలంటే వేరే వాళ్ళ రిసీవింగ్ అడ్రస్ కూడా ఇక్కడ పెడితే కాయిన్స్ వాళ్ళ రిసీవింగ్ అడ్రస్కి వెళ్తాయి. అలా మన పర్సనల్ రిసీవింగ్ అడ్రస్ ఎంటర్ చేయొచ్చు, వేరే వాళ్ళ రిసీవింగ్ అడ్రస్ కూడా ఎంటర్ చేసి బై చేస్తే ఆటోమేటిక్ గా మీకు చూడండి ఇట్లా బై చేస్తున్న మీకు ఇక్కడ మెటామాస్క్ వ్యాలెట్ ఆటోమేటిక్ గా మనం ఆన్ చేస్తే ఇక్కడ బై చేయగానే మెటామాస్క్ వ్యాలెట్ తీసుకుంటుంది. ఆ మెటామాస్క్ వ్యాలెట్ లో మన కాయిన్స్ ఏవైతే కట్ అవుతాయో ఆ కట్ అవుతే ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వడం జరుగుతుంది. మొబైల్లో కూడా మీరు మొబైల్లో కనుక చేయాలనుకుంటే మొబైల్లో ముందు మనం మెటామాస్క్ వ్యాలెట్ లోకి వెళ్ళి అందులో బ్రౌజర్లోకి వెళ్ళి మన ఐడిని లాగిన్ చేసి చేయాలి. నేను ల్యాప్టాప్ లో చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్ గా ఇట్లా ఆటోమేటిక్ గా మీకు వాలెట్ కు తీసుకుంటుంది. అది ఇక్కడ కొంచెం నెట్ కనుక మీది స్లో ఉంటే అది కొంచెం టైం తీసుకుంటుంది, లేదంటే ఫాస్ట్ గానే రావడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా మీ మెటామాస్క్ వ్యాలెట్ లో ఈ $44.7 కట్ అవుతున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మీరు ఎంటర్ చేయగానే సక్సెస్ అవుతుంది. ఫస్ట్ సక్సెస్ అయ్యి ఆ కాయిన్స్ వచ్చి మీ వ్యాలెట్ కి యాడ్ అవుతాయి. మళ్ళీ తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ టిక్ చేసి అప్పుడు మనం బై చేయొచ్చు. ఇలా 100% బిఎంవైటి ద్వారా. అదే మనం 100% అలా మనం 100% బిఎంవైటి ద్వారా కనుక మనం ప్యాకేజ్ బై చేస్తే మనకు వస్తాయి 5 డిఎంసీస్ 5 డిఎంసీస్ రావడం జరుగుతుంది. అదే కనుక మీరు 100% యూఎస్డిటీస్ తో 100% చూడండి పే 100% యూఎస్డిటీతో కనుక చేయడం జరిగితే అప్పుడు మీకు వస్తున్నాయి. ఒక థాయిలాండ్ ప్యాక్ కనుక చేస్తే ఎనీ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ మీరు 100% యూఎస్డిటీతో కనుక బై చేస్తే మీకు 7 డిఎంసీస్ వస్తాయి. చూడండి 7 డిఎంసీస్ వస్తాయి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చి మీరు 100% యూఎస్డిటీతో కనుక మీరు ప్యాకేజ్ కొనుక్కుంటే మీకు వస్తున్నాయి 7 డిఎంసీస్. అక్కడేమో 5 డిఎంసీస్ వస్తాయి, ఇక్కడేమో 7 డిఎంసీస్ వస్తాయి. అంటే 2 డిఎంసీలు అదనంగా వస్తాయి. దానితో పాటు ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా తీసుకురావడం జరిగింది. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ థాయిలాండ్ ప్యాక్ టిక్ చేస్తాను. టిక్ చేస్తే $149 కి మనకు 7 డిఎంసీస్ తో వచ్చు. మనకు అదనంగా చూడండి అదనంగా $149 లో 15% విలువైన కాయిన్స్ అంటే 1541 1541 కాయిన్స్ మనకు మళ్ళీ స్టేకింగ్ ఇస్తారు. అవి 25 months తర్వాత 100% రిలీజ్ అవుతాయి. మనము అప్పుడున్న ప్రైస్ కావాలంటే మనము సేల్ అయినా చేసుకోవచ్చు, లేదైనా యూటిలిటీలు అయినా వాడుకోవచ్చు, లేదా ఫ్లైట్ టికెట్ కైనా వాడుకోవచ్చు. ఇది 2 రకాల మీరు 100% యూఎస్డిటీతో కనుక బై చేస్తే మీకు 2 బెనిఫిట్స్ వస్తాయి. నెంబర్ 1 బెనిఫిట్ వచ్చి 2 డిఎంసీలు అదనంగా వస్తాయి, అంటే 7 డిఎంసీలు వస్తాయి. రెండో బెనిఫిట్ వచ్చి మీకు అదనంగా 15% $149 లో ఏదైతే బై చేస్తున్నామో దాంట్లో 15% అంటే 15% కు విలువైన డాలర్స్ కు విలువైన కాయిన్స్ మీకు స్టేకింగ్ లో ఇవ్వడం జరుగుతుంది. అవి 25 months తర్వాత రిలీజ్ అవుతాయి. మీకు 100% అంటే 2 బెనిఫిట్స్. మీ డాలర్స్ తో కనుక బై చేస్తే 2 బెనిఫిట్ ఉన్నాయి. ఒకటేమో 2 డిఎంసీలు అదనంగా వస్తాయి, అక్కడేమో 5 వస్తాయి, ఇక్కడేమో 7 వస్తాయి. ప్లస్ దాంతో పాటు 1541 కాయిన్స్ కూడా అదనంగా రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఇంటర్నేషనల్ ప్యాకేజీలకే. అదే కనుక మీరు డొమెస్టిక్ ప్యాకేజ్ చేస్తే మీకు 2 డిఎంసీలు వస్తాయి, అదనంగా కాయిన్స్ కూడా ఏవి ఇవ్వడం రాదు. ఎందుకంటే ఈ డొమెస్టిక్ ప్యాకేజ్ లో మనము ఇద్దరిని పంపుతాము. 2 members కు ఆప్షన్ ఉంటుంది. దానిలో ఫైనాన్షియల్ బెనిఫిట్ కింద కంపెనీకి ఎక్కువ ఉండదు. దానికోసమనే దానికి ఎక్కువ ఇవ్వడం లేదు. ఎనీ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ మీరు ఏదైతే ప్యాకేజ్ తీసుకుంటారు, ఎగ్జాంపుల్ కి ఇక్కడ దుబాయ్ చూడండి. దుబాయ్ వచ్చి $299 కాబట్టి ఇక్కడ ఇచ్చే కాయిన్స్ కూడా దానిలో 15% అంటే 3093 7 డిఎంసీస్ తో పాటు 3093 కాయిన్స్ మీకు స్టేకింగ్ లో ఇస్తాడు. అవి 25 months తర్వాత 100% మళ్ళీ రిలీజ్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ కనుక చూస్తే చూడండి ఇక్కడ పుకెట్ అండ్ కరాబీ కనుక చూస్తే 3620 ఇస్తున్నాడు. అదే వియత్నాం అయితేనేమో 3000 మళ్ళీ 610 ఇస్తున్నాడు. అంటే ఇది ఇంచుమించు 350 $349 ఉంటాయి. కాబట్టి అవి 2 సేమ్ గా కనబడుతుంది. ఇలా మనము ట్రావెల్ ప్యాకేజ్ తీసుకోవడానికి
వీలవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టేక్ బిఎంవైటీ మనం చూసాం ఇంతకుముందే. కొత్తగా వచ్చిన వాళ్ళు మనము స్టేక్ డిఎంసి ఏజెంట్ $50 ద్వారా రావచ్చు, లేదా స్టేక్ బిఎంవైటీ $10 ద్వారా కూడా రావచ్చు. ఇలా స్టేక్ బిఎంవైటీ కనుక మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. మనకు ఏ న్యూ ఐడి అయినా సరే ఓన్లీ $10 ఆప్షన్ ఒకటే హైలైట్ అవుతుంది, మిగతా అన్ని హైడ్ లో ఉంటాయి. మీరు ఎప్పుడైతే $100 మీ ఎర్నింగ్ ఇన్కమ్ ఎప్పుడైతే రెఫరల్ చేస్తూ $100 మీరు ఇన్కమ్ ఎర్న్ చేస్తారో అప్పుడే ఈ $100 అనేది ఆటోమేటిక్ గా మీకు హైలైట్ అవుతుంది. కావాలంటే మీరు అప్పుడు $100 తో టాప్అప్ చేసుకునే ఛాన్స్ కంపెనీ ఇస్తుంది. కానీ కంపల్సరీ ఎప్పుడు చెప్పలేదు కంపెనీ మీరు 100తోనే చేసుకోవాలని. మనం కావాలంటే $100 తో టాప్అప్ చేసుకోవచ్చు. ఇది మనం స్టేక్ బిఎంవైటీ. నెక్స్ట్ వచ్చేసరికి స్టేక్ రిపోర్ట్. చూడండి, ఈ స్టేక్ రిపోర్ట్ లో మన ఐడిని ఇంతవరకు ఎన్నిసార్లు స్టేక్ చేశాము అంటే ఫస్ట్ $10 వచ్చినాం, తర్వాత రీటాప్అప్ చేస్తాం, నెక్స్ట్ $10 తోని $100 తోని రీటాప్అప్ చేస్తాం కదా. టోటల్ డీటెయిల్స్ మీ ఐడిని ఎన్నిసార్లు స్టేక్ చేశారు, ఎన్నిసార్లు రీటాప్అప్ చేశారు అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఈ ఐడి 22/9/2024 రోజున ఐడి యాక్టివేట్ అయింది $10 దానికి కంపెనీ 5% బోనస్ కలిపింది, ప్లస్ 10.5 దాంతో పాటు అదనంగా మనకు 311 కలిపి ఫస్ట్ టైం కాబట్టి 311 కలిపి 1000 కాయిన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైం కనుక మళ్ళీ రీటాప్అప్ చేస్తే, ఈ ఐడిని రీటాప్అప్ చేస్తే అప్పుడు ఓన్లీ 5% బోనసే ఉంటుంది. అంటే 689 కాయిన్స్ కి మనకు 5% బోనస్ కలిపి ఇక్కడ మీకు 700 కాయిన్స్ స్టేకింగ్ లో 700 కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ యాష్ అని ఉంది. ఇక్కడ చాలా మంది యాష్ పంపించమంటే ఇప్పుడు చాలా మంది కంప్లైంట్స్ అయితే పంపిస్తున్నారు. దానికి ఏదైతే ఎగ్జాంపుల్ మీ ఐడిని స్టేక్ చేశారు $10తో, కొందరికి ఏదైనా నెట్ స్పీడ్ లేకపోయినా ఒక్కొక్కసారి ఎర్రర్ వల్ల మీ వాలెట్ లో అంటే మీ మెటామాస్క్ వాలెట్ లో కాయిన్స్ కట్ అవుతాయి, కానీ మీ ఐడి స్టేక్ అవ్వలేదు. అప్పుడు మీరు కంపెనీకి పంపిస్తే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అది కావాలంటే మీరు మీ మెటామాస్క్ వాలెట్ యొక్క ఉన్న ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్ యొక్క యాష్ పంపించాలి. చాలా మంది యాష్ పంపించమంటే అక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో ఆ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసి దాని స్క్రీన్ షాట్ పంపిస్తున్నారు. స్క్రీన్ షాట్ పంపిస్తే అవతల ఏదైతే మన ఎవరైతే మేనేజ్మెంట్ పంపిస్తే ఆ స్క్రీన్ షాట్ దేనికి యూజ్ చేసినారు అనేది ఎలా తెలుస్తుంది? అందుకే యాష్ పంపించాలి. ఆ యాష్ మీరు మీ మెటామాస్క్ వ్యాలెట్ యొక్క దాన్ని మీకు ఎంటర్ చేస్తే ఆ కింద ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ లో లాస్ట్ చివరిలో బ్లూ కలర్ లో ఫుల్ వ్యూ ఆన్ బిఎస్సి స్కాన్ అని ఉంటుంది. దాన్ని ఎంటర్ చేస్తే దానికి మళ్ళీ మీకు bscscan.com లోకి వెళ్ళి దాని ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు షేర్ చేస్తే దానిలో టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. మీ ఏ ఐడి నుంచి ఏ ఐడికి $10 ట్రాన్స్ఫర్ అయింది, అది సక్సెస్ అయిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని చూసి మేనేజ్మెంట్ మీకు మళ్ళీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. చాలా మంది అది కాకుండా ఓన్లీ స్క్రీన్ షాట్లు పంపిస్తున్నారు. అలా మనము అది దేనికి చేసింది అనేది తెలుసుకోవడానికి రాదు. నేను మళ్ళీ ఇది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఎలా పంపించాలనేది కూడా మొబైల్లో మీకు స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి స్టేక్ అండ్ ఎర్నింగ్. ఇది అంటే ఇది ఇంతకు ముందు డైరెక్ట్ మై ఎర్నింగ్ డాష్ బోర్డ్ లో ఉన్న మై ఎర్నింగ్ ప్లస్ ఈ స్టేక్ అండ్ ఎర్నింగ్ రెండు ఒకటే. ఇది మనకి ఏదైతే వర్కింగ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో 7 ఇన్కమ్స్ అవన్నీ ఇక్కడ డైలీ కనబడతాయి. దాంతో పాటు సాటర్డే సండే రాయల్టీ కూడా ఇక్కడే కనబడడం జరుగుతుంది. ఇది సాటర్డే రాయల్టీ ఆల్రెడీ ఇక్కడ కనబడుతుంది 28. నిన్నటి రాయల్టీ ఆల్రెడీ ఇక్కడే ఉంది. ఈ రోజు రాయల్టీ కూడా ఇక్కడే కనబడుతుంది. మిగతాది నెక్స్ట్ కనుక చూస్తే చూడండి, ఇక్కడ ఇన్కమ్స్ ఆటో ఎర్నింగ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్. ఏదైతే మనకు ఎర్నింగ్ ఇన్కమ్ ఉందో, ఎర్నింగ్ ఇన్కమ్ అంటే ఈ 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎర్నింగ్ ఇన్కమ్స్. ఆ ఎర్నింగ్ ఇన్కమ్ లో మనకు ఆ ఎర్నింగ్ ఇన్కమ్ వీక్లీ 5% మనం విత్డ్రా చేసుకోవచ్చు. అది ఇంతకుముందు మాన్యువల్ గా ఉండేది, దాన్ని ఈజీ చేయడానికే కంపెనీ డైరెక్ట్ గా ఆటో మోడ్ లోకి తీసుకొచ్చింది. ఇంతకు ముందు మనము సబ్మిట్ చేసే వాళ్ళము చూసుకొని ప్రతి వారం చూసుకొని సబ్మిట్ చేసే వాళ్ళము. ఒకవేళ దాన్ని టైం చూసుకోకుండా 2 రోజులు లేట్ గా చూసుకొని సబ్మిట్ చేస్తే మళ్ళీ 2 రోజులు లేట్ గా సబ్మిట్ చేయాల్సి వచ్చేది. అది ఆ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు కంపెనీయే ప్రతి శుక్రవారం లీడర్స్ ప్రతి ఫ్రైడే 10:30కి మనకి ఎప్పుడైతే క్లోజింగ్ టైం ఉందో ఆ క్లోజింగ్ టైంలో మనకున్న ఎర్నింగ్ ఇన్కమ్ మీద ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూడండి, ఎర్నింగ్ ఇన్కమ్ టోటల్ ఎంత ఉంది? ఇక్కడ 28% ఉంది. ఈ 28% మీద
మనకు ఇక్కడ ఇక్కడ 28 ఉంది. టోటల్ దానికి $3 ఆల్రెడీ విత్డ్రా అయింది, ఉంది 65. నెక్స్ట్ ఫ్రైడే రోజు ఈ $65 ఏదైతే ఉందో నేను ఈ ఐడి మీద వర్క్ చేస్తే మళ్ళీ ఏదైతే యాడ్ అవుతుందో, ఎగ్జాంపుల్ కి నేను ఫ్రైడే కల్లా $100 కనుక ఎర్నింగ్ ఇన్కమ్ ఉంటే ఆ $100 మీద 5% తీసి మనకు డిఎంసి వ్యాలెట్ లోకి వేసేస్తుంది. అదే 10:30కి. ఆ 10:30కే మళ్ళీ ఫ్రైడే రోజు 10:30కే నెక్స్ట్ ఈ మన ఎర్నింగ్ ఇన్కమ్ యాడ్ అయిన తర్వాత ఆ ఎర్నింగ్ ఇన్కమ్ ప్లస్ మన రాయల్టీ ఏదైతే ఆ రోజు వస్తుందో అది కనుక టోటల్ కలిపి, ఒకవేళ అంతకుముందు కూడా ఏదైనా మనకు మన బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ కూడా కలిపి మన విత్డ్రా లిమిట్ ఎంతైతే ఉందో ఆ విత్డ్రా లిమిట్ ప్రకారము మన డిఎంసి వ్యాలెట్ నుంచి మన మెటామాస్క్ వ్యాలెట్ కి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా మీ డిఎంసి వ్యాలెట్ లోని న్యూ విత్డ్రావల్ లో కాయిన్స్ ఉంటే ఫ్రైడే రోజు 100% మీ ఐడి టాప్అప్ వచ్చిందని అర్థం. మీరు గమనించుకోవాలి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, బిఎంవైటి వ్యాలెట్. నెక్స్ట్ వచ్చి బిఎంవైటి వ్యాలెట్. ఇక్కడ చూడండి, స్టేక్ ఎర్నింగ్ తర్వాత ఏముంది, డిఎంసి ఎర్నింగ్ లీడర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ ఫైనల్ ఫేజ్ లో ఏదైతే అంటే ఫైనల్ ఫేజ్ అంటే ఏదంటే మనకు డిఎంసి మన మెటామాస్క్ వ్యాలెట్ కి అంటే మన బ్యాంక్ అకౌంట్, మన మెటామాస్క్ వ్యాలెట్ అంటే ఏంది, మన బ్యాంక్ అకౌంట్ కి మన డబ్బులు మన ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకునే ప్లేసు అదే డిఎంసి ఎర్నింగ్. ఇక్కడ మీ రాయల్టీ ఇక్కడే అవుతుంది, ప్లస్ ఎర్నింగ్ ఇన్కమ్ ఏదైతే 5% ట్రాన్స్ఫర్ అవుతుందో అది కూడా ఇక్కడికే వస్తుంది. ఇది ఫైనల్ ఫేజ్. ఇక్కడ నుంచే డైరెక్ట్ గా మన మెటామాస్క్ వ్యాలెట్ కి వెళ్తుంది. మనకు కంపెనీ ఎలా ఇస్తుంది, డాలర్ రూపంలో ఇస్తుంది ఇన్కమ్. మనం రెఫరల్ చేసినా సరే, మ్యాచింగ్ అయినా సరే డాలర్ రూపంలో ఇన్కమ్ ఇస్తుంది. ఆ డాలర్లను మనం ఎప్పుడైతే విత్డ్రా చేస్తామో అప్పుడు మనకు బిఎంవైటి కాయిన్ రూపంలో వస్తాయి. మరి ఇక్కడ ప్రతి విత్డ్రావల్ కి 1% కాయిన్స్ డిడక్ట్ అవుతుంది, అది గమనించాలి. మీ ప్రతి విత్డ్రావల్ కి చాలా మంది లీడర్స్ నేను ఇక్కడ 600 పెట్టాను చూస్తే ఇక్కడ వస్తే దానిలో తక్కువ ఉన్నాయి, 1000 పెడితే ఇక్కడ చూస్తే మళ్ళా 990 వస్తున్నాయి. సార్ ఏం సార్ ఇది అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు గమనించాలి, ప్రతి విత్డ్రావల్ కి 1%, ఒకవేళ 1000 పెడితే దానిలో 1% అంటే 10 బిఎంవైటి కాయిన్స్ విత్డ్రావల్ మీకు విత్డ్రావల్ ఛార్జ్ అవుతుంది. మిగతా 990 మీకు వాలెట్ కి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆటో విత్డ్రావల్ సబ్మిట్ అయింది అన్నాడు సాటర్డే రోజు, సాటర్డే 28 సాటర్డే రోజు సబ్మిట్ అయింది. నైట్ సబ్మిట్ అయింది అంటే ఫ్రైడే రోజు నైట్ అవర్స్ లో 10:30కు క్లోజింగ్ థాయిలాండ్ టైం ప్రకారం. మన దగ్గర 12, ఆ 12:30 ఇది థాయిలాండ్ టైం ఇక్కడ చూపిస్తుంది. 12:30కి మనకు రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. ఆటోమేటిక్ గా నా మెటామాస్క్ వ్యాలెట్ కి ఎన్ని 553 కాయిన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎట్లా క్యాల్కులేషన్ చేశారంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎర్నింగ్ లో ఏదైతుందో ఆ ఎర్నింగ్ లో ఉన్న పర్సెంటేజ్ 5% ప్రకారం నాకు $3.3825. మరి రేట్ ఎంత, 0.015. చూడండి లీడర్స్, ఇక్కడ మన కంపెనీలో 4 రకాల ట్రాన్స్ఫర్ రేట్స్ ఉంటాయి. చాలా మంది లీడర్స్ మనకు $1 ఇస్తా అన్నది కంపెనీ, కానీ $1 కు వచ్చే ఏవైతే కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ మనము కొనుక్కుంటే అక్కడ వచ్చేది వేరే ఉంది, ఇక్కడ ఇచ్చేది వేరే ఉంది అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ 4 రకాల ట్రాన్స్ఫర్ రేట్లు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆ 4 రకాల ట్రాన్స్ఫర్ రేట్లు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 4 రకాల ట్రాన్స్ఫర్ రేట్లు ఎలా ఉంటాయి అనేది. మనము ఒకవేళ కంపెనీ దగ్గర కనుక మీరు బై చేస్తే, కంపెనీ దగ్గర కనుక మనము కాయిన్స్ కనుక బై చేస్తే 0.0140 చూడండి ఇంటూ 90 కనుక చేస్తే ఎంత వస్తుంది, ₹26. మనము కంపెనీ దగ్గర కాయిన్స్ బై చేస్తే ₹26. అదే కనుక మనం స్టేకింగ్ లో పెడితే 0.0145 ఇంటూ 90 కనుక కొడితే మీకు ₹30. ఇదేం సార్, మరి మనం కొనుక్కుంటేనేమో ₹26, మనమేమో 30 పైసలు లెక్క పెడుతున్నాము అని కూడా కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, ఇక్కడ ప్రాఫిటే, ఇక్కడ వస్తుంది ప్రాఫిటే. ₹30 లెక్క పెడుతున్నాము, ₹26 లెక్క వస్తున్నాయి. అంటే ₹26 లెక్క కనుక కొనుక్కుంటే మనకు వచ్చే కాయిన్స్ వచ్చి 710 వస్తాయి, 710 ప్లస్ వస్తాయి. ప్లస్ మనము కంపెనీలో పెడతాం ఇన్ని
రూపాయి 30 లెక్క అంటే 689 కాయిన్సే. మనము రిమైనింగ్ 21 కాయిన్స్ మనకు ఇక్కడ ప్రాఫిటే. చూడండి, మనం కంపెనీ దగ్గర కొనుక్కుంటే మనము ప్రాఫిట్ లోనే ఉన్నట్టు. మరి నెక్స్ట్ వచ్చి మనకు మనకి ఏదైతే కంపెనీ ఇన్కమ్స్ ఇస్తుందో ఆ ఇన్కమ్స్ మనకు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే 0.015 ట్రాన్స్ఫర్ రేట్ లో మనకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది 90 కనుక చేస్తే మీకు వస్తుంది రూపాయి 35. చూడండి, రూపాయి 35 లెక్కన మనకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే రూపాయి 35 అంటే $1కి 66.67 కాయిన్స్ అని అర్థం. మీరు ఎన్ని డాలర్లు అచీవ్ అవుతే అన్ని డాలర్లకు సంబంధించిన కాయిన్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ ఐడి $1కి 0.5 ట్రాన్స్ఫర్ రేట్ కింద 66.6667 కాయిన్స్ పడడం జరిగింది. ఒకవేళ మీ ఐడి 135 ఇట్లా ఎన్ని ఉంటే అన్ని కూడా 66.67 తోనే మల్టిప్లై చేసి మనకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ లోనే మన DMC లోకి విత్డ్రా చేసేటప్పుడు అది కూడా వన్ టైమే. ఎప్పుడైతే మనం కావాలంటే వీక్లీ వన్ టైం చేయొచ్చు, లేదంటే ఎగ్జాంపుల్ కి $1 అచీవ్ అయిన ఐడి ఉందనుకోండి, ఆ ఐడి మనం విత్డ్రావల్ చేయాలంటే మాన్యువల్ గా ఇక్కడ 2 రకాల విత్డ్రావల్ చేయాలంటే 2 కండిషన్లు ఉన్నాయి. ఒకటి, మీరు మాన్యువల్ గా చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు $5 విలువైన కాయిన్స్ ఉండాలి. $5 విలువైన కాయిన్స్ అంటే ఎగ్జాంపుల్ కి $5 $1కి 66.67 కాయిన్స్ అని అర్థం. అంటే 333 అంటే 334 కాయిన్స్ ఉంటే మీరు మాన్యువల్ గా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. లేదా కంపెనీ ఆటోమేటిక్ గా విత్డ్రా చేస్తే మీకు ఆటోమేటిక్ గా $1 మీకు 66 కాయిన్స్ ఉన్నా సరే మీకు వీక్లీ ఫ్రైడే రోజు ఆటోమేటిక్ కంపెనీ తీసి మీ వ్యాలెట్ లో వేయడం జరుగుతుంది. ఇది మనకు డిఎంసి ఎర్నింగ్. నెక్స్ట్ వచ్చేసరికి డిఎంసి వాలెట్, బిఎంవైటి వాలెట్. మరి ఈ బిఎంవైటి వాలెట్ లో మనం ఇప్పటి వరకు ఏదైతే స్టేక్ చేస్తామో ఆ స్టేక్ చేయడం వల్ల మనకు ఏదైతే కాయిన్స్ వస్తాయో ఆ కాయిన్స్ అన్ని ఇక్కడ చూడడం జరుగుతుంది. టోటల్ గా ఇన్ఫర్మేషన్ ఎప్పుడెప్పుడు స్టేక్ అయింది, ఆ స్టేక్ వల్ల మనకు వచ్చిన కాయిన్స్ ఎన్ని, ఏ డేట్ లో అయింది, టోటల్ గా ఇక్కడ ఇన్కమ్. ఈ ఐడి ఒకేసారి అయింది కాబట్టి ఆ ఐడి బ్లాక్ నెంబరు ప్లస్ ట్రాన్సాక్షన్ హ్యాష్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఆ ఇన్ఫర్మేషన్, ప్లస్ 1000 కాయిన్స్ వచ్చినవి, తర్వాత ఏ డేట్ లో అయింది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదే మనకు ఇది డాష్ బోర్డ్ లో కూడా ఇది కనబడడం జరుగుతుంది. ఇక్కడేమో దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి నెక్స్ట్ చూస్తే రికవర్ ఈ క్రాక్స్ లీడర్స్. ఇక్కడ ఇప్పటికీ కూడా చాలా మంది లీడర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది ఎవరి కోసం తీసుకొచ్చిందంటే ఈ ఆప్షన్, ఎవరైతే ఆల్రెడీ ఈ క్రాక్స్ లో ఉన్న కాయిన్స్ మీకు బిఎన్బి చైన్ కు ఆటోమేటిక్ గా వస్తాయో వాళ్ళు ఈ క్రాక్స్ లో ఉన్న కాయిన్స్ తో జనరల్ గా అవసరం ఉండదు. ఏమంటే వాటికి యూజబుల్ కావి, అవి అన్యూజబుల్, మనం వాడలేము, స్టేక్ చేయలేము. అవి ఈ క్రాక్స్ చైన్ లోనే ఉంటే రేపు ఎప్పుడైనా కంపెనీ ఆ ఈ క్రాక్స్ అనే కంపెనీ మిస్యూజ్ చేయొచ్చు. దానికి మనము ఇనిషియేట్ తీసుకొని అవి అన్ని కంపెనీకి పంపించాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చిందే రికవరీ ఈ క్రాక్స్ బిఎంవైటి. కానీ కొందరు లీడర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఏమవుతున్నారంటే, కొందరు లీడర్లు ఇప్పటికీ అప్డేట్ చేసుకోక ప్రొఫైల్ వాళ్ళ ఈ క్రాక్స్ బిఎంవైటి లోకి అంటే బిఎన్బి చైన్ లోకి ఇంకా రాలేవు ఆటోమేటిక్ గా. వాళ్లకు ఇలా చేస్తే ఆటోమేటిక్ గా బిఎన్బి చైన్ లోకి వస్తాయి అన్న ఉద్దేశంతో కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు అలా అయితే రావు, మీరు ఒకవేళ చేసినా ఇంకా రాలేదని క్వశ్చన్ రేజ్ చేస్తారు రేపు. ఇది ఓన్లీ మనము ఆల్రెడీ వచ్చిన వాళ్ళు సబ్మిట్ చేసి పంపడానికి. ఒకవేళ మీరు కూడా సబ్మిట్ చేసినట్టయితే ఒకవేళ దానివల్ల నష్టమేం లేదు, మీకు జెన్యున్ గా మీకు ఈ క్రాక్స్ బిఎన్బిలోకి రావాలనుకుంటే మీరు సబ్మిట్ చేస్తే, ఈ సబ్మిట్ చేసినప్పుడు మీకు ఒక యాష్ వస్తుంది. ఆ యాష్ ప్లస్ మీకు అంతకుముందు ఈ క్రాక్స్ లో ఉన్న ఏవైతే కాయిన్స్ ఉన్నాయో దాని స్క్రీన్ షాట్ మేనేజ్మెంట్ దృష్టికి కనుక తీసుకెళ్తే మీ ఈ క్రాక్స్ లో ఉన్న కాయిన్స్ బిఎన్బి చైన్ లోకి రావడం జరుగుతుంది. మరి ఆల్రెడీ ఈ క్రాక్స్ నుంచి బిఎన్బి వచ్చిన వాళ్ళు మరి ఆ ఈ క్రాక్స్ చైన్ లో ఉన్న కాయిన్స్ పంపాలంటే ఇక్కడ మీ మెటామాస్క్ వ్యాలెట్ లోకి వెళ్ళి బ్రౌజర్ లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి ఈ రికవరీ ఈ క్రాక్స్ బిఎంవైట్ లోకి వెళ్ళి మీ ఈ క్రాక్స్ మీ మెటామాస్క్ వ్యాలెట్ లో బిఎన్బి చైన్ నుంచి మీ ఈ క్రాక్స్ ఏదైతే ఉందో ఆ మెయిన్ నెట్ మార్చుకొని ఆ తర్వాత మీ వ్యాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసి కనెక్ట్ వ్యాలెట్ అని కనుక కొడితే మీ ఆ మెటామాస్క్ వ్యాలెట్ లో ఈ క్రాక్స్ లో ఏవైతే కాయిన్స్ ఉన్నాయో బిఎంవైట్ కాయిన్స్ ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. తర్వాత సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ గా కంపెనీ వ్యాలెట్ లోకి వెళ్తాయి. అలా
మనము కంపెనీకి సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ కనుక చూస్తే చూడండి, కంపెనీ కొత్తగా ఇక్కడ ఆప్షన్ తీసుకొచ్చింది. మన ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండివిజువల్ గా చూసుకోవడానికి. ప్రతి ఇన్కమ్ ను మనం ఇండివిజువల్ గా చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనకు రెఫరల్ బోనస్, అంటే ఇక్కడ ఓన్లీ మనం ఎవరైతే రెఫరల్ చేస్తే మన ఇన్కమ్ వస్తుందో ఆ రెఫరల్ బోనస్ చూసుకోవచ్చు. ఇక్కడ అప్లైన్ రెఫరల్ బోనస్ చూసుకోవచ్చు. ఇక్కడ క్యాష్ బ్యాక్, ఇక్కడ వచ్చేసరికి టీమ్ బోనస్, అప్లైన్ టీమ్ బోనస్, డిఎంసి ఏజెంట్ బోనస్, లీడర్షిప్ బోనస్, మంత్లీ స్టేక్ రిపోర్ట్. చూడండి లీడర్స్, మంత్లీ స్టేక్ రిపోర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఎగ్జాంపుల్ కి మనం $10 వచ్చినాం. $10 వచ్చిన వారికి ఎప్పుడైతే $30 ఇన్కమ్ తీసుకొని మళ్ళీ $10 రీటాప్అప్ చేస్తాడో, ఆ రీటాప్అప్ చేసింది ఏదైతే $100 కానీ $10 కానీ రీటాప్ చేస్తాడో, ఎగ్జాంపుల్ కి మీరు $100 మళ్ళీ రీటాప్అప్ చేశారు అంటే మీకు 7,000 కాయిన్స్ వచ్చినాయి. ఆ 7,000 కాయిన్స్ మీకు ఎవ్రీ మంత్ మళ్ళీ 4% లెక్క 25 మంత్స్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ మీరు స్టేక్ రీటాప్అప్ చేసిన టైం నుంచి 1 మంత్ కు స్టార్ట్ అవుతుంది. ఆ 1 మంత్ అంతా మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిటర్న్ ఇచ్చింది చూసుకోవడానికే ఈ మంత్లీ స్టేక్ రిలీజ్ ఆప్షన్. ఈ ఐడికి రీటాప్అప్ మళ్ళీ ఇంకా రిటర్న్ రాలేదు, దానిలో ఏముండదు డీటెయిల్స్. ఇక్కడ లైఫ్ టైమ్ రివార్డ్స్, ఏదైతే మనకు ఫస్ట్ లైఫ్ టైం రివార్డ్ 600 డిఎంసీస్ కంప్లీట్ అయినప్పుడు ఏదైతే వస్తుందో అప్పటి నుంచి మనకు లైఫ్ టైం రివార్డ్ తీసుకునేవన్నీ ఇక్కడ కనబడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి డిఎంసి క్యాష్ బ్యాక్. ఈ ఆప్షన్ ఇంకా కనబడట్లేదు. ఆ డిఎంసి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని, అంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ కి $100 తో $50 తో చేస్తే ఆ వచ్చే ఆప్షన్ ఇక్కడ చూపించడానికి వస్తుందేమో. ఇప్పటి వరకు అయితే ఇంకా ఏమీ హైలైట్ అవ్వలేదు. ఇది ఇక్కడ బొనాంజా రివార్డ్స్. మనం బొనాంజాలో ఏదైతే రివార్డ్ తీసుకొని ఆ రివార్డ్ ను మనము తీసుకుంటామో, అంటే ఎగ్జాంపుల్ కు బోనస్ కానీ లేదా కానీ టూర్ ప్యాకేజ్ కానీ తీసుకుంటే ఆ రెండింటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనబడుతుంది. ప్రతిదీ ఇప్పుడు ఈజీగా ట్రాన్స్పరెంట్ గా, ఇంతకుముందు బోర్డ్ మెట్రిక్ లో కానీ ఇంతకుముందు ఇక్కడ బొనాంజాలు కానీ తీసుకొని కొందరు పోకుంటే నాది ఇంతకుముందు ఉండే సార్ పెండింగ్ లో ఉంది తర్వాత పోతామని చాలా కన్ఫ్యూజన్ ఉండేది. ఎవరు వెళ్ళారు ఎవరు పోలేదని మిస్యూజ్ కూడా అయింది. ఆ ప్రాబ్లం నుంచి క్లియర్ చేయడానికి ఇప్పుడు అన్ని ప్రతిదీ ప్రూఫ్ తో పాటు అక్కడ టోటల్ గా సిస్టమ్ లో మీకు రికార్డ్ ఉంటుంది. అదే ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి డిఎంసి విత్డ్రావల్ లీడర్స్. ఇది ఫైనల్ స్టేజ్. మన ఇన్కమ్ టోటల్ గా డాలర్ రూపంలో వస్తుంది. దాన్ని విత్డ్రా చేస్తే ఇక్కడ మనకు డైరెక్ట్ గా బిఎంవైటి కాయిన్ ద్వారా వస్తుంది. ఎగ్జాంపుల్ కి ఎర్నింగ్ ఇన్కమ్, మనం ఏదైతే ఎర్నింగ్ అంటే మనం రెఫరల్ చేసి ఇన్కమ్ తీసుకుంటామో అది మనకు కంపెనీ డాలర్ రూపంలో ఇస్తుంది. అది 5% విత్డ్రావల్ చేయగానే బిఎంవైటి కాయిన్ రూపంలో వస్తాయి. న్యూ విత్డ్రావల్ లోకి వెళ్తే ఇప్పుడు అన్ని జీరో ఉన్నాయి, ఎందుకంటే ఫ్రైడే రోజే ఆల్రెడీ కంపెనీ మన వ్యాలెట్ కు వేయడం జరిగింది. సాటర్డే రోజు నిన్నటిదంతా ఎర్నింగ్ లోకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఏం కనబడట్లేదు. ఈ రోజు కూడా ఎర్నింగ్ లోకి వెళ్తుంది కాబట్టి ఈ రోజు కూడా అన్ని జీరోసే ఉంటాయి. మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. నేను మొన్నెప్పుడో ఫ్రైడే రోజు కంపెనీ ఇస్తే శనివారం ఆదివారం ఒకటి కూడా నాకు ఇక్కడ ఇన్కమ్ పడలేదు. లీడర్స్ మీరు గమనించాలి, శని ఆదివారాలు ఎర్నింగ్ లోకి వస్తాయి. మళ్ళీ మండే 10:30కు మీకు ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఇది డిఎంసి విత్డ్రావల్, న్యూ విత్డ్రావల్. ఇదే ఫైనల్ స్టేజ్. ఇక్కడ మనం కనుక అక్కడ వాలెట్ అడ్రస్ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రతిసారి ఇక్కడ మీరు పెట్టాల్సిన పని లేదు, ఆటోమేటిక్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ విత్డ్రావల్ రేటు ఆల్రెడీ 0.0150 ఉంది. ఇక్కడ మనము ఎగ్జాంపుల్ కి ఎంటర్ చేద్దాం. $1 ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ 66 చూడండి 66.67 ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా $1 అయింది. చూడండి $1 మనము $1కి 66.67 ట్రాన్స్ఫర్ రేట్ లో మనకు కంపెనీ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి విత్డ్రావల్ రిపోర్ట్. ఈ విత్డ్రావల్ రిపోర్ట్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడే ఏమంటే మనకు ఏదైతే కంపెనీ ఇన్కమ్ ఇస్తుందో ఇక్కడ చూస్తే విత్డ్రావల్, ఆటో విత్డ్రావల్ అప్పుడు, ఎస్పెషల్లీ ఆటో విత్డ్రావల్ అప్పుడు కొన్ని సమయాల్లో ఒక్కొక్కసారి ఇక్కడ సక్సెస్ ఉంటుంది, కానీ మా వ్యాలెట్ కు ఆ ఇన్కమ్ రాలేదు. అంటే మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే, ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూడండి, ఈ ఐడి టోటల్ గా సక్సెస్ అనే ఉంది, కానీ మీకు రాలేదంటే ఇక్కడ వ్యూ యాష్ అని ఉంది చూడండి. ఈ వ్యూ యాష్ లో కనుక క్లిక్ చేసినట్టయితే మీకు టోటల్ గా చూడండి ఇక్కడ ఏమన్నది, సారీ వి ఎన్కౌంటర్డ్ ఆన్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్. అంటే ఈ ఐడి యొక్క ఇన్కమ్ ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ అయింది, కానీ అది మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ
యాష్ ఎర్రర్ వచ్చింది, దానివల్ల అక్కడ మన wallet కు రాదు. అలాంటి టైంలో మనము మన యూజర్ నేమ్ ప్లస్ ఈ యాష్ ఎర్రర్ పంపించిన మనం రెక్టిఫై అవుతుంది. లేదా అలాంటి పని చేయాల్సిన పనే లేదు. ఎప్పుడైతే ఫ్రైడే రోజు నైట్ అవుతుందో, అంటే సాటర్డే రోజు అవుతుందో, అది మాక్సిమం సాటర్డే రోజే అట్లా ఎర్రర్ వచ్చినవి కూడా క్లియర్ అవుతాయి. ఒకవేళ అవ్వకుంటే సండే రోజు కూడా క్లియర్ అవుతాయి. ఆటో మోడ్ లోనే మనం మాన్యువల్ గా మళ్ళీ పంపాల్సిన పని లేదు. అలా కూడా కాకుంటే, అంటే సండే కూడా మీరు క్లియర్ కాకుంటే, అప్పుడు మీరు మాన్యువల్ గా మీరు మేనేజ్మెంట్ ను సంప్రదించవచ్చు. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా మళ్ళీ చేయడం జరుగుతుంది. దాని గురించి మనం ఏమో టెన్షన్ పడాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, స్వాప్ బిఎంవైటి. ఈ స్వాప్ బిఎంవైటిలో రెండు ఆప్షన్లు ఉన్నాయి, సెల్ బిఎంవైటి, బై బిఎంవైటి. బై బిఎంవైటి అంటే చూద్దాం, ముందు బై బిఎంవైటి చూద్దాం. బై బిఎంవైటి అంటే మనం కంపెనీ దగ్గర మనము డాలర్లతోని కంపెనీ దగ్గర మనము కాయిన్స్ కొనుక్కోవాలంటే బై బిఎంవైటిలోకి వెళ్ళి మనము మన డాలర్స్ ను ఇక్కడ ఎంటర్ చేసి మనము కాయిన్స్ కొనుక్కోవచ్చు. మనము అదే సేల్ బిఎంవైటి అంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ ను కంపెనీకి అమ్మి మనము డాలర్స్ తీసుకోవచ్చు. రెండు ఆప్షన్లు ఉన్నాయి. మన దగ్గర ఉన్న డాలర్లను కంపెనీకి అమ్మి మనం కాయిన్స్ తీసుకోవచ్చు. అదే మన కాయిన్స్ ను కంపెనీకి అమ్మి చేయొచ్చు. అంటే చాలా మంది లీడర్స్ అంటున్నారు, సార్ ఎప్పుడు వస్తుంది ఎక్స్చేంజ్? ఎక్స్చేంజ్ ఎప్పుడు వస్తుంది? జనరల్ గా మనం పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కూడా అడిగే పని అదే. మరి ఎక్స్చేంజ్ లో జరిగే పని ఏంది? కొనడం అమ్మడం, కొనడం అమ్మడం, ఇదే జరుగుతాయి. మరి ఆల్రెడీ ఎక్స్చేంజ్ కన్నా బెటర్ గా ఇక్కడ మనం కొనడం అమ్మడం అనేది కంపెనీ ఆటోమేటిక్ గా డీసెంట్రలైజ్ చేసింది. ఇంతకు ముందు సెంట్రలైజ్డ్ ఉండేది. ఏంది? స్వాప్ లో మనం ఒక కాయిన్స్ అమ్మాలంటే ఫిక్స్డ్ రేట్ ఉండేది. మనం ఏ కాయిన్స్ అమ్మంటే రూపాయి 8 పైసలు, 0.0120, అంటే రూపాయి 8 పైసలకు ఫిక్స్డ్ గా అమ్ముతుంటే కంపెనీ అదే ఫిక్స్డ్ గా తీసుకుంటుంటే అందరూ సెంట్రలైజర్ అంటే ఇప్పుడు దాన్ని 100% టోటల్లీ డీసెంట్రలైజ్ చేసింది. మనం ఎలాగైతే కంపెనీలో అమ్మడానికి పోతే ఆల్రెడీగా సప్లై పెరిగిపోతుంది. సప్లై పెరిగినప్పుడు మనకు కాయిన్ రేట్ అనేది డ్రాప్ అవుతుంది. అప్పుడు ఎక్కువ మంది కొనడానికి పోతే అప్పుడు సప్లై తగ్గుతుంది. అప్పుడు డిమాండ్ పెరుగుతుంది, కాయిన్ రేట్ పెరుగుతుంది. ఈ రెండు పద్ధతుల్లోనే ఆటోమేటిక్ గా కంపెనీ సిస్టమేటిక్ గా జరుగుతుంది. ఇప్పుడు అది ఆ పద్ధతిలో తీసుకొచ్చిండ్రు. ఇక్కడ ఎగ్జాంపుల్ కి మీరు యూఎస్డిటీస్ $2తో కనుక బై చేయాలంటే ఇక్కడ $2 ఎంటర్ చేస్తే ఆ $2లకు విలువైన కాయిన్స్ చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది? 142. మనకు ఏదైతే ట్రాన్స్ఫర్ రేట్ ఉందో 0.0140, మనం కాయిన్స్ కొనుక్కోవాలంటే కంపెనీ దగ్గర 0.0140 అంటే రూపాయి 26 పైసలకు ఒక కాయిన్ లెక్క మనం కొనుక్కోవచ్చు. $2 వచ్చే విలువైన కాయిన్స్ ఎంత? 142. అది ఆటోమేటిక్ గా మనం మెటమాస్క్ వ్యాలెట్ కనుక కనెక్ట్ చేస్తే ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ కూడా కంపెనీ అదే తీసుకుంటది. ఆటోమేటిక్ గా మనం బై చేస్తే మన మెటమాస్క్ వ్యాలెట్ లోకి వెళ్ళిపోతాయి. ఇలా మనము తీసుకోవచ్చు. మరి నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే చూడండి, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనము స్వాప్, ఇప్పుడు ఏదైతే అన్లిమిటెడ్ స్వాప్ వచ్చిందో దానిలో సేల్ బిఎంవైటి అని మీరు ఎంటర్ చేయగానే ఇలా మీకు డాష్ బోర్డ్ వస్తుంది. ఈ డాష్ బోర్డ్ లో నేను ఇక్కడ మన ల్యాప్టాప్ నుంచి చేస్తున్నా కాబట్టి నా కాయిన్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వవు. ఇక్కడ ఇంకా ఈ ఏదైతే స్వాప్ అన్లిమిటెడ్ ఉందో, అన్లిమిటెడ్ డెస్క్టాప్ లో ఏదైతే డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ అంటే బ్రౌజర్ లో డైరెక్ట్ గా ఎక్స్టెన్షన్ కు ఇంకా లింక్ అవ్వట్లేదు. దాన్ని త్వరలోనే క్లోజ్ చేస్తారు, తీసుకురావడానికి చేస్తున్నారు. మనకు మొబైల్లో కానీ ట్యాబ్స్ లో కానీ అవుతుంది. ఇక్కడ డిఫాల్ట్ గా ఫస్ట్ మీరు అన్లిమిటెడ్ స్వాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు గమనించాలి, మనము స్వాప్ లో అన్లిమిటెడ్ స్వాప్ చేయాలంటే మన ఐడినే లాగిన్ చేయాల్సిన పని లేదు. చూడండి, మళ్ళీ గమనిస్తున్నాను, మీరు అన్లిమిటెడ్ స్వాప్ చేయాలంటే మన ఐడి లాగిన్ ద్వారా స్వాప్ లోకి వెళ్ళి సేల్ లోకి వెళ్ళాల్సిన పని లేదు. మీ మెటామాస్క్ వ్యాలెట్ లోకి వెళ్ళి బ్రౌజర్ లోకి వెళ్ళి చూడండి, pool.bmytstaking.com అని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు అన్లిమిటెడ్ స్వాప్ చేయాలంటే మన ఐడి ద్వారా లాగిన్ చేయాల్సిన పని లేదు. మీరు ఎనీ మెటామాస్క్ వ్యాలెట్ లో మీ బిఎంవైటి కాయిన్స్ ఉన్నట్టయితే మీరు బ్రౌజర్లోకి వెళ్ళి అడ్రస్ బార్ లో pool.bmytstaking.com అని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అన్లిమిటెడ్ స్వాప్ వస్తుంది. చూడండి, ట్రేడ్ టోకెన్స్ ఇన్ ఇన్స్టాంట్. మీరు డిఫాల్ట్ గా ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే బై ఆప్షన్ లోకి వెళ్తుంది. మీరు ఇక్కడ బిఎంవైటి కాయిన్స్ కొనుక్కోవచ్చు. మీరు డాలర్స్ పెట్టి మినిమం కొనుక్కోవాలంటే ఇక్కడ $500 వరకు కాయిన్స్ మినిమం కొనుక్కోవాలి. మీరు కొనుక్కోవాలంటే నార్మల్ గా అక్కడ కూడా కొనుక్కోవచ్చు. ఎక్కడ స్వాప్ లిమిట్
అక్కడ కొనుక్కోవచ్చు. మీరు బై చేయాలంటే అక్కడ కొనుక్కుంటేనే బెటర్. ఏమంటే తక్కువలో ఇది అక్కడ కొనుక్కుంటే మనకు స్వాప్ లిమిట్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ కొనుక్కుంటే మనకు కాయిన్స్ కావాలంటే ఎక్కువ మంది ఇదంటే ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి కొనుక్కున్నట్టు అనమాట. ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి ఏదైతే మనం కొనుక్కుంటామో కావాలంటే ఇక్కడ మీరు మినిమం $500 పెట్టి మీరు కొనుక్కోవచ్చు. ఏదైతే ఉందో ఇక్కడ రేట్ చూడండి. $1 కు ఇక 1 BMYT కాయిన్ కు ఇది డాలర్ రేటు. ఈ రోజు ఇప్పుడు ఏదైతే ఉందో ఆ రేట్ అనమాట. 0.010 అంటే నియర్లీ 99 పైసా. మీరు కనుక కొనుక్కోవాలనుకుంటే ఏముంది 0. మనము ఏదో డాలర్లు సేల్ చేయాలంటే ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ వచ్చి ఇప్పుడు మీరు సేల్ చేయాలంటే 0.0103770 అనుకోండి ఇంటూ 90 రూపీస్ కనుక వేస్తే వస్తుంది ఎంత రూపాయి అంటే 93 పైసలు. 93 పైసలు అంటే ఇప్పుడు 93 పైసలు లాగా మీరు అంటే మీ కాయిన్ కు 93 పైసలు లెక్క క్యాల్కులేషన్ చేసి మీకు డాలర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ వేస్తున్నాను చూడండి. మినిమం ఎంత మనం డాలర్ చేయాలంటే మినిమం సేల్ మీరు 1000 BMYT కాయిన్స్ చేయాలి. నేను 500 చేస్తాను కుదరదు. మినిమం 1000 BMYT కాయిన్స్. నేను ఇక్కడ 1000 ఎంటర్ చేస్తున్నాను చూడండి. 1000 ఎంటర్ చేస్తే నాకు వచ్చే డాలర్స్ ఎన్ని $10.33 వస్తాయి. ఇది ఆటోమేటిక్ గా ఉంటది. ఇది ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ లేదు. ఇది టోటల్లీ డీసెంట్రలైజ్ చేసేసారు. అప్పుడున్న మార్కెట్ ప్రైస్ ఎక్కువ మంది ఎగ్జాంపుల్ కి ఎట్లుంటదంటే మనము ఎనీ ఎక్స్చేంజ్ ఎట్లుంటదంటే ఎక్కువ మంది మన BMYT కాయిన్స్ కొనడానికి పోయినారనుకోండి అప్పుడు సప్లై తగ్గుతుంది. ఆటోమేటిక్ గా కాయిన్ రేట్ పెరుగుతుంది. ఎక్కువ మంది మన దగ్గర ఉన్న కాయిన్స్ ను సేల్ చేయడానికి వెళ్ళారనుకోండి అప్పుడు సప్లై పెరుగుతుంది. ఆటోమేటిక్ గా కాయిన్ రేట్ డ్రాప్ అవుతుంది. ఇక్కడ జరుగుతున్న చర్య అదే. చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ ను పెట్టుకి అమ్మడానికి వస్తున్నారు, సేల్ చేయడానికి వస్తున్నారు. అందుకే ఆ ప్రైస్ ఇంతకుముందు ₹28 0.0120 ఉండేది. దానివల్ల అది సప్లై పెరిగింది. దాంతోనే 0.0110 అయింది. ఇది ఎట్లా యాక్ట్ అవుతుంది అంటే ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ప్రతి 25,000 మళ్ళీ గమనించాలి. ప్రతి 20,000 కాయిన్స్ ఎప్పుడైతే సేల్కి వస్తాయో ఇక్కడ అప్పుడు దాని ప్రైస్ రేంజ్ మారుతుంది. ప్రతి 20,000 మళ్ళీ ఒకసారి చెప్తున్నా ప్రతి 25,000 25,000 కాయిన్స్ ఎప్పుడైతే సేల్కి వస్తాయో అప్పుడు దాని ప్రైస్ రేంజ్ అంటే సప్లై ఎట్లా పెరుగుతా ఉంటే దాని ప్రైస్ రేంజ్ అట్లా డ్రాప్ అవుతూ వస్తుంటది. అలా ఎప్పుడైతే మళ్ళీ డాలర్స్ తో మళ్ళీ కాయిన్స్ ఎప్పుడైతే మనం కొనడానికి పోతామో అప్పుడు ఆ కాయిన్స్ కూడా సేమ్ అంతగా 25,000 ఎప్పుడైతే ఆ వాలెట్లోకి తగ్గుతూ ఉంటాయో అప్పుడు మళ్ళీ మన కాయిన్ రేటు పెరగడం జరుగుతుంది. అదే రూపంలో బై సేల్ ఆటోమేటిక్ గా మనము చేసుకోవచ్చు. మన కాయిన్స్ కావాలంటే డాలర్స్ తో కొనుక్కోవచ్చు. అదే మన కాయిన్స్ అమ్ముకొని మనము డాలర్స్ తయారు చేసుకోవచ్చు అన్లిమిటెడ్ గా. ఇప్పుడు ఇక్కడ ట్రాన్సాక్షన్ లో ఒక బిఎన్బి గ్యాస్ ఫీజ్ కింద బిఎన్బి చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని రెక్టిఫై చేస్తున్నారు. ఆటోమేటిక్ గా ఈ రోజుగా మాక్సిమం ఈ రోజు సాయంత్రం కల్లా ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అవ్వచ్చు. అది క్లియర్ అవుతే మీరు 100% మీరు మీ దగ్గర 50,000 ఉన్నాయా, 1,00,000 ఉన్నాయా, ఎన్ని ఉన్నా సరే సింగిల్ టైంలో మీరు కావాలంటే మీరు ఇక్కడ సేల్ చేసి చేయొచ్చు. అది దానికి ఒక చిన్న కండిషన్ పెట్టినారు. ఒక్క మెటామాస్క్ వాలెట్ అడ్రస్ కి చూడండి లేటెస్ట్ ఒక్క మెటామాస్క్ వాలెట్ అడ్రస్ కి డైలీ 5 సేల్స్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి మీ వాలెట్ అడ్రస్ మీద ఒక రోజుకు 5 సేల్స్ చేయొచ్చు. అంటే 5 సార్లు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. మీరు అమ్మొచ్చు, కొనుక్కోవచ్చు. తర్వాత మీరు 6వ సేల్ చేయాలంటే మాత్రం ఆ వాలెట్ అడ్రస్ మీద కాదు ఇంకో వాలెట్ అడ్రస్ మీద కావాలంటే మీరు చేసుకోవచ్చు. అది మీరు ఆల్రెడీ మీకు స్క్రోల్ లో కూడా వస్తుంది చూడండి. స్క్రోల్ లో కూడా వస్తుంది డైలీ 5 సేల్స్ ట్రాన్సాక్షన్ ఎట్ 1 వాలెట్ అడ్రస్. 1 అడ్రస్ అంటే 1 వాలెట్ అడ్రస్. దీన్ని మీరు గమనించాలి. మరి నెక్స్ట్ కనుక చూస్తే చూడండి లీడర్స్ నెక్స్ట్ కనుక చూసినట్టయితే నెక్స్ట్ కనుక చూస్తే నెక్స్ట్ ఆప్షన్ లో కనుక వెళ్తే మనము స్వాప్ లో మనము బై సేల్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి డైలీ డిఎంసి రిపోర్ట్. మనం ఏదైతే డైలీ డిఎంసి చేస్తామో ఆ డైలీ డిఎంసీస్ ఇక్కడ రిపోర్ట్ లో చూడడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే డిఎంసి అచీవ్మెంట్.
ఇక్కడ ఇక్కడ చూడండి, మనము ఏవైతే మన రాయల్టీ ర్యాంక్స్ ఉంటాయో ఆ రాయల్టీ ర్యాంక్స్ ను ఇక్కడ ఎలా ఎలా అచీవ్ అవుతుంటే అలా అలా అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 10 ఉంది బయట, బ్రాకెట్ లో కూడా 0 రిమైనింగ్ ఉంది. ఇక్కడ జనరల్ గా ఫస్ట్ కొత్త ఐడికి అయితే 10 ఉంటుంది, ఇక్కడ కూడా 10 ఉంటుంది. మీరు రైట్ లో 10, లెఫ్ట్ లో 10 ఉంటుంది. ఈ ఎప్పుడైతే మనము డిఎంసీస్ క్యాలిక్యులేషన్ అవుతా ఉంటాయో అలా అలా రిమైనింగ్, అంటే ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక 5 డిఎంసీలు పడ్డాయి అనుకోండి, ఈ 10లో 5 మైనస్ అయ్యి 5 రిమైనింగ్ అని చూపిస్తాయి. అవి ఎప్పుడైతే 0 రిమైనింగ్ అవుతుందో అప్పుడు మీరు $1 అచీవ్ అవుతారు. తర్వాత ఈ 25 0 రిమైనింగ్ అవుతే అప్పుడు మళ్ళీ సెకండ్. అలా మనము ఎలా ఎలా ర్యాంకులు ఎలిజిబుల్ అవుతామో అలా ఇన్ఫర్మేషన్, మనకు రిమైనింగ్ ఇంకా ఎన్ని అవసరం ఉంటాయనేది కూడా మనం ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇది డిఎంసి అచీవ్మెంట్. నెక్స్ట్ బొనాంజా అచీవ్మెంట్ స్టేటస్. మన కంపెనీ ఏదైతే బొనాంజా చేసి పెడుతుందో ఆ బొనాంజాస్ అచీవ్మెంట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని డిఎంసీస్ తక్కువ ఉన్నాయి, ఎన్ని డిఎంసీ చేస్తే ఆ బొనాంజా అచీవ్ అవుతుంది, మీరు ఏ బొనాంజా అచీవ్ అయినారు, ఆ బొనాంజా స్టేటస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది బొనాంజా అచీవ్మెంట్ అనేది కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది, దాన్ని అక్కడ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసైతే లైఫ్ టైం, మనం లైఫ్ టైం ఏదైతే రివార్డ్ తీసుకుంటామో ఆ లైఫ్ టైం రివార్డ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ టూరిజం సెక్షన్ లో ఫ్లైట్ బుకింగ్ మనకు October 3 ఇంతకుముందు మనకు ఎండి గారు చెప్పారు రీసెంట్ గానే. ఫ్లైట్ బుకింగ్ కూడా మనకు October 3 లైవ్ చేస్తా అన్నారు. అప్పుడు లైవ్ చేసినప్పుడు ఇక్కడ ఫ్లైట్ బుకింగ్ లోకి వెళ్ళి మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా నెక్స్ట్ ఎప్పుడైతే హోటల్ బుకింగ్ వస్తుందో అప్పుడు హోటల్ బుకింగ్ చేయొచ్చు. రిడెంప్షన్ హిస్టరీ అంటే మనం ఏదైతే థాయిలాండ్ ప్యాక్ ను మనం తీసుకున్నామో, గోవా థాయిలాండ్ ప్యాక్ ను రిడెంప్షన్ చేసిన తర్వాత దాని హిస్టరీ ఇక్కడ ఉంటుంది. ఆ కింద ఇదేమో ఒక వేరే ఫ్లైట్ టికెట్ కానీ ఏదైనా బుకింగ్ చేస్తే దాని హిస్టరీ కోసమే ఇక్కడ బుకింగ్ హిస్టరీ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసరికి 24/7 సపోర్ట్ ఇప్పుడు ఇంకా లైవ్ లో లేదు. ఇది త్వరలోనే మనకు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా, లీడర్స్ గమనించాలి, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మనకు లైవ్ గా మన ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి, మనకు కస్టమర్ సపోర్ట్ ను తీసుకురావడానికి కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ చేస్తున్నారు. త్వరలోనే దాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇది లీడర్స్ మనకు డాష్ బోర్డ్ లో మెనూలో ఉన్న ఆప్షన్స్. మనము ఇప్పటి వరకు డాష్ బోర్డ్ గురించి తెలుసుకున్నాము, స్వాప్ ఎలా చేయడమో తెలుసుకున్నాము, కొత్తగా ఐడి ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాము, ట్రావెల్ ప్యాకేజ్ ను ఎలా చేయాలో తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇంకోటి లీడర్, ఎప్పుడైతే October 3 ట్రావెల్ పోర్టల్ ఓపెన్ అవుతుందో ట్రావెల్ పోర్టల్లో ఉన్న ఎనీ యూటిలిటీ మనకు యూటిలిటీ సర్వీసెస్ ఏదైతున్నాయో అవి కానీ లేదా ఫ్లైట్ టికెట్ కానీ బుక్ చేయాలంటే మనము అక్కడ 40% ఏమో USDT వాడాలి ఫ్లైట్ టికెట్ కి, ప్లస్ 60% ఏమో మన BMYT కాయిన్స్ వాడి మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. దాని ట్రాన్స్ఫర్ రేట్ వచ్చి 0.0130 ట్రాన్స్ఫర్ రేట్ గమనించుకోండి, 0.0130. మీకు నేను ఆ రేట్స్ కూడా మీకు స్క్రీన్ లో మీకు కనబడేలాగా చూసి చెప్తాను. నేను గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఆ రేట్లు మనకు డిఫరెంట్ ట్రాన్స్ఫర్ రేట్ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫర్ రేట్లు వచ్చి ఒక్కొక్క దానికి ఒకటి ఇది చూడండి, ఇక్కడ చూడండి, మీకు ట్రాన్స్ఫర్ రేట్ వచ్చి చూడండి, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. ఇది విత్డ్రావల్ రేట్ వచ్చి 0.0150. అదే యాక్టివేషన్ రేట్ వచ్చి 0.01450. అదే స్వాప్ లో బై చేస్తే మనం చేస్తే 0.0140, ₹26 అని అర్థం. అదే స్వాప్ లో మనము ట్రావెల్ అంటే మనం ఏదైనా ఫ్లైట్ టికెట్ కానీ ఏదైనా చేయాలంటే 0.0135 మన రేటు. అదే మీరు యూటిలిటీలో వాడాలనుకుంటే మాత్రం 0.0130. అంటే అదే స్వాప్ లో సేల్ చేస్తే, అంటే మనం కంపెనీ దగ్గర అమ్మాలంటే ఇది ఇప్పుడు ఇంతకుముందు కంపెనీ ఒక ఫిక్స్ గా ఉండేది, ఇప్పుడు లైవ్ అయింది, డీసెంట్రలైజ్ ద్వారా లైవ్ అయింది. ఈ రేటు ఎప్పుడంటే ఎప్పుడెప్పుడు ఆటోమేటిక్ గా మనం ఎంతమంది సేల్స్కి వెళ్తామో అప్పుడు అది ఆటోమేటిక్ గా మారుతుంది. ఇంతకుముందు ఇది ₹8 దాకా ఫిక్స్ ఉండేది, ఇది ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ అయింది. ఆటోమేటిక్ గా ఆ రోజు ఏదైతే ప్రైస్ ఉంటుందో మనం సేల్ కు ఆ రోజు ప్రకారమే చేయాలి. ఇవి విత్డ్రావల్ రేట్స్ లీడర్స్, నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఇది కావాలంటే మీరు కూడా స్క్రీన్ షాట్ చేసుకొని దాన్ని క్రాప్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి మనము తెలుసుకుంది ఏదైతే ఉందో న్యూ రిజిస్ట్రేషన్ లో 100% USDT తో చేయాలి, ప్లస్ దాంతో $10 తో చేయొచ్చు, $50 తో చేయొచ్చు.
అది నెక్స్ట్ ఈ అన్లిమిటెడ్ స్వాప్ ఏదైతే ఉందో అన్లిమిటెడ్ స్వాప్ మాక్సిమం ఆ బిఎన్బి ప్రాబ్లం అనేది ఈ రోజు సాయంత్రం కల్లా మాక్సిమం రెక్టిఫై అవుతుంది. అది అయినప్పుడు మనకు కావాలంటే మీరు ఆ స్వాప్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ను 100% కావాలంటే కూడా స్వాప్ చేసి డాలర్స్ తయారు చేసుకోవచ్చు. ఆ డాలర్స్ తో మీరు కావాలంటే 100% డాలర్స్ తో అయినా ప్యాకేజ్ కొనుక్కోవచ్చు, లేదా 30% డాలర్స్ 70% బిఎంవైటి కాయిన్స్ తో కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇది లీడర్స్ ఈ రోజు సెషన్. Please like, share, and subscribe now. Board My Trip Telugu.